ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో శుభాలు వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఈ ప్రత్యేకమైన కూడికలు 2024 చివరిలోనే ఉండాలి. మరి నాకున్న పనుల భారాన్ని బట్టి మరి తమ్ముడు జాన్ బాబు గారు, థామ్సన్ గారు ఎట్లయినా మీరు డిసెంబర్ వెసులుబాటు కలిగించుకోవాలి అంటే నా వంతు ప్రయత్నం చేశాను. మాకు కొంచెం ఉత్తర భారతదేశంలో పరిచర్య ఉన్న కారణం చేత అక్కడ ఉన్న అవసరతను బట్టి నార్త్ ఇండియాకు పోయి పరిచర్య చేసుకుని వచ్చాము. ఆ కారణం చేత 2024లో కలుసుకోలేకపోయాం. మరి 2025 సంవత్సరం ఈ జనవరి మాసంలో ఈ తొలి దినాల్లో ఇలా కలుసుకునే అవకాశం కలిగించిన దేవునికి మొదటగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన మరి అంకుల్ బాలస్వామి గారికి, తమ్ముడు జాన్ బాబు కుటుంబానికి, సంఘమైన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారా? ఏంటో కొన్ని మొఖాలు బాగున్నట్టుగా కనపట్లేదు. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. మరోసారి మిమ్మల్ని చూడగలిగాను. ప్రభు యొక్క కృప, ప్రభుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఈ పూట నుంచి మళ్ళీ రేపు రాత్రి వరకు నేను మీకు 6 సందేశాలు చెప్పవలసి ఉంది. అంతే కదా? 6 సందేశాలు చెప్పాలి. ప్రార్థన చేస్తూ ఆలోచిస్తూ ఉండగా నా మనసుకు పడినవి ప్రభు నడిపింపులో ఒక 6 సందేశాలు ఒక వరుసలో మీతో చెబుదామని అనిపిస్తూ ఉంది. ఈ పూట అంటే ఇప్పుడు బ్రేక్ ముందు ఈ సందేశం దేవుని నుండి వచ్చు ఉజ్జీవం, రివైవల్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి వచ్చు ఉజ్జీవం. దాని గురించి నేను చెప్తాను కొంచెం. మళ్ళీ మనకు కొంచెం టీ బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత దేవుని సేవకుడు పొందిన ఉజ్జీవం చెప్తాను. దేవుని సేవకుడు పొందిన ఉజ్జీవం. ఈరోజు రాత్రికి దేవుడిచ్చి ఉజ్జీవానికి అవరోధాలు చెప్తాను. హిండ్రెన్సెస్, దేవుడిచ్చి ఉజ్జీవానికి అవరోధాలు రాత్రి చెప్తాను. రేపు ఉదయం దేవుని పిల్లల కుటుంబంలో ఉజ్జీవం చెప్తాను. ఇది ఫ్యామిలీ రివైవల్ ఫస్ట్ సెషన్. రేపు ఫ్యామిలీ రివైవల్. మళ్ళీ రేపు బ్రేక్ అయిన తర్వాత 5వ సందేశం దేవుని సంఘములో ఉజ్జీవం. అది 5వ సందేశం చెప్తాను. రేపు రాత్రికి చివరి వర్తమానం దేవుని లోకములో ఉజ్జీవం, సొసైటీలో రివైవల్. అది చెప్పాలని నా మట్టుకు నేను నడిపించబడతా ఉన్నాను. మరి ప్రభు తన కృప చూపి ప్రతి సందేశంలో తన వాక్కుల చేత మనల్ని కలుసుకోవాలని ఆశిద్దాం. అన్నీ రాశారా మరి? ఈ పూట ఏంటి? దేవుడిచ్చు ఉజ్జీవం. బ్రేక్ తర్వాత ఏంటి? దేవుని సేవకునిలో ఉజ్జీవం. రాత్రికి ఏంటి? దేవుడిచ్చు ఉజ్జీవానికి అవరోధాలు. రేపు ఉదయం ఏంటి? దేవుని పిల్లల కుటుంబంలో ఉజ్జీవం. తర్వాత ఏంటి? దేవుని సంఘములో ఉజ్జీవం. రాత్రికి దేవుని లోకములో ఉజ్జీవం. మంచిది. ఇది గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం వినడానికి చేరి రావాలని మీ సహోదరునిగా, దేవుని దాసునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. సరే, ఒక వచనాన్ని చదువుకుని లోపలికి వెళ్దాం. మరొక అధ్యాయాన్ని మార్చి చదువుతాము. దేవుడిచ్చి ఉజ్జీవం గురించి ఆలోచించే క్రమంలో కీర్తన గ్రంథం నుంచి 85వ కీర్తన 6వ వచనం. ఇది ప్రేయర్ వర్స్, ఒక ప్రార్థనా వచనం.
కనుక మీరు అందరం కలిసే చదువుదాం. 80 అందరం కలిసి చదువుదాము. అందరం కలిసి చదివితేనే బాగుంటుంది. ఇది ప్రార్థన వచనం, అందరం కలిసి చదువుకోవాలి. 85వ కీర్తన 6వ వచనం నాతో కలిసి చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మళ్ళీ చదువుదామా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. బైబిల్లో మరో చోట ఒక అధ్యాయాన్ని మార్చి చదువుదాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 12 వచనాలు ఉంటాయి. 12 చదివితేనే మంచిది. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. 64 అధ్యాయం 12 వచనాలు. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నధిని కలవరపడుదురుగాక, నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడనూ లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడనూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. యెహోవా, అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము. చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరం, మా శృంగారమైన మందిరం అగ్నిపాలాయెను. మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయెను. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఖమ్మం పట్టణంలో ఈ స్థలంలో నీ దాసుడు ఆరంభించిన ఈ పరిచర్య కొనసాగించే క్రమంలో వారి కుమారులను మీరు బలపరిచి ఈ స్థలంలో మీరు జరిగిస్తూ వస్తున్న మీ నమ్మకమైన పరిచర్యకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మేము కొద్దిమందిగా నీ సన్నిధిలో మేము చేరి రాగలిగాము. మా ప్రియులు కొంతమంది ఈ సెలవుల కారణంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళారు అనేది కూడా మేము వింటున్నాం. ఏది ఏమైనా మేము కలిగి ఉన్న ఈ 2 దినాల ప్రత్యేకమైన కూడికలు మా ఆత్మలకు అదెంతో పురుగొల్పు కలిగించినట్లు, మెట్టుకు మీ ఉద్దేశాలు, మీ సంకల్పాలు గుర్తెరిగి నీ కొరకు మేమంతా బ్రతుకున్నట్లు మీ కృపా కార్యం మా ఎడల మీరే జరిగించండి. నీ దాసుడు కుటుంబం పడుతున్న ఈ ప్రయాసకు రావలసిన ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని నమ్మకమైన నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ సమయం మాకు దీవెనకరంగా చేసి మమ్మల్ని కలుసుకుంటారు అని మేలుకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుతం మనం చాలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య భక్తి చేస్తున్నాం. ప్రస్తుతం నేడు మనం చాలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య భక్తి చేస్తున్నాం. సమస్యలు వెలుపల నుంచి అధికమవుతున్నాయి, సమస్యలు లోపల నుంచి కూడా అధికమవుతున్నాయి. క్రైస్తవ సంఘం పుట్టిన నాట నుండి నేటి వరకు బయట నుంచి వచ్చే సమస్యలు మతం నుంచి వస్తాయి, ప్రభుత్వం నుంచి వస్తాయి. సంఘం పుట్టిన తొలి రోజుల్లో క్రైస్తవ సంఘమునకు సమస్యలు యోధా మతం నుంచి వచ్చాయి, అప్పుడు ఉన్న రోమా ప్రభుత్వం నుంచి వచ్చాయి. ఇదేమీ కొత్త విషయం ఏమి కాదు. మరి సంఘం ఆవిర్భావం చెందిన నాట నుంచి ఈ 2000 సంవత్సరాలుగా ఏదో ఒక మతం క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా నిలుస్తుంది, ఏదో ఒక ప్రభుత్వం క్రైస్తవ సంఘమునకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంది. కనుక మతం, ప్రభుత్వం ఈ రెండు సంఘం మీద దాడి చేస్తున్నటువంటి చాలా గట్టి శక్తులు. ఆ రోజున ఒక మతం దాడి చేస్తుంది, ఈరోజు మరో మతం దాడి చేస్తుంది. ఆ రోజున ఒక ప్రభుత్వం దాడి చేసింది, ఈ రోజున మరో ప్రభుత్వం దాడి చేస్తుంది. సరే, బయట నుంచి వచ్చిన సవాలులు ఎదుర్కోవటం దేవుని సంఘమైన మనకది పెద్ద కష్టమైన పని కాదు, ఇది సహజమే అని వాటిని ఎదుర్కోవడానికి మనం సంసిద్ధపరచుకోవచ్చు. కానీ సంఘము లోపల భయంకరమైన సమస్య ఇదే చాలా ఇబ్బంది పెట్టేది. బయట నుంచి వచ్చిన సమస్యలకు తట్టుకోవచ్చు, తాళవచ్చు, తిరిగి పోరాటం చేయవచ్చు, విజయం పొందవచ్చు. కానీ లోపల ఎదురయ్యే సమస్యలు అవి చాలా జటిలమైనవి. దాన్ని పరిష్కరించుకోవడానికి మనం తలమునకలైపోవలసి ఉంటుంది. సంఘం లోపల సమస్యలు ఏంటి అంటారా? ఈ రోజున సంఘం లోపల ఉండవలసినటువంటి ప్రార్థన అనుభవాలు ఎగిరిపోయినాయి, ప్రార్థించేవారు కొదువైపోయారు. సంఘం లోపలున్న దేవుని పిల్లల మధ్య సమాధానం అది ఎప్పుడో సమాధి అయిపోయింది. మనుషులు పక్కపక్కనే కూర్చుంటున్నారు, కలిసి పాడుతున్నారు, కలిసి స్తుతిస్తున్నారు, కలిసి ప్రార్థిస్తున్నారు, కలిసి ప్రభు బలను సమీపిస్తున్నారు. కానీ మనసులు ఎక్కడో మైలు మైల దూరంలోకి వెళ్ళిపోయాయి. మనుషులు పక్కపక్కనే కూర్చుంటున్నాం, కానీ మనసులు మాత్రం అవి కలిసి లేవు. కారణం సమాధానం లోపల లోపించింది. ప్రియులారా, ఐకమత్యంగా ఏమైనా ఉన్నారు అంటే ఐకమత్యం ఎప్పుడో ఆమడ దూరానికి పోయినట్టుగా ఉంది. అలాగనే సాక్ష్య జీవితం మాట ఏంటి అంటే అది ఎప్పుడో సన్నగిల్లిపోయింది. సాక్ష్య జీవితమేమో సన్నగిల్లింది, ఐకమత్యమేమో ఆమడ దూరం పోయింది, సమాధానమేమో సమాధి అయిపోయింది, ప్రార్థనా జీవితాలు కనుమరుగైపోయినాయి. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు సంఘం చాలా సమస్యలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ స్థితి కలిగి ఉండడాన్ని ఏమంటామంటే ఇది నిర్జీవ స్థితికి వెళ్ళిపోవడం. ఉజ్జీవం లేక నిర్జీవ స్థితికి వెళ్ళిపోతేనే లోపల ఇలాంటి సమస్యలు కనబడుతూ ఉంటాయి. అందుకే ఒక దేవుని సేవకుడు ఒక సేవకునితో ఇలాగన్నాడట, సహోదరా, ఉజ్జీవం కొరకు ప్రార్థించు, ఉజ్జీవం కొరకు ప్రసంగించు, ఉజ్జీవం కొరకు కలకంటూ బ్రతుకు. ఈ దినాలు అలాంటి దినాలు. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఉజ్జీవం కొరకు ప్రార్థించవలసిన రోజులు ఇవి, ఉజ్జీవం కొరకు మాట్లాడవలసిన రోజులు ఇవి, ఉజ్జీవం కొరకు పడుకుని కలలుగనవలసిన రోజులు ఇవి. దేవా, ఒకవేళ ఉజ్జీవాన్ని నువ్వు పంపిస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది కలగండం దేవుని పిల్లలకు రావలసిన రోజుల్లో మనం ఉన్నామట. బైబిల్ చరిత్ర నిండా అంటే పాత నిబంధన దేవుని పిల్లల చరిత్ర అన్నా చూడండి, నూతన నిబంధన సంఘ చరిత్ర అన్నా చూడండి, ఉజ్జీవం అనేది ఆయా సమయాలలో వస్తూ ఉండింది. ప్రియులారా, అయితే ఆ ఉజ్జీవం ఆ వచ్చిన విధానాలు మనం గమనిస్తే అది ఎలా వచ్చింది, మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. ఉజ్జీవాలు వచ్చిన ప్రతిసారి
దేవుని పిల్లలు రిఫార్మ్ అవుతూ వచ్చారు, అంటే సంస్కరించుకుంటూ వచ్చారు. సరే, వారు సంస్కరించుకున్న తర్వాత దేవుడు ఏ స్థితి అయితే వారి యొద్ద నుంచి కోరాడో ఆ స్థితికి వారు చేరుకుంటూ వచ్చారు, అంటే రెస్టోర్ అవుతూ వచ్చారు. ఈ 3 మాటలు మంచి మాటలు గుర్తుపెట్టుకోండి: రివైవల్, రిఫర్మేషన్, రెస్టోరేషన్. ఉజ్జీవము, సంస్కరణ, పునరుద్ధరణ. దేవుని పిల్లలం పునరుద్ధరించబడాలంటే దానికంటే ముందు సంస్కరించుకోవాలి. సంస్కరించుకోవడం అంటే ఏది ఉండడం సరైనదో తెచ్చుకోవాలి, ఏది మన దగ్గర ఉండడం సరికాదో అది వదులుకోవాలి. అది సంస్కరించుకోవడం. అలాగనే ఆ సంస్కరణ జరగాలంటే ముందు ఉజ్జీవం రావాలి. పాత నిబంధనలో జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన కాలంలో కొంతమంది యోధా రాజుల కాలంలో రివైవల్స్ వచ్చినాయి. జ్ఞాపకం చేస్తాను. ఆసా రాజులో ఆయన ఏలుబడిలో యోధా ప్రజల మధ్య రివైవల్ వచ్చింది. ఎందుకు రివైవల్ వచ్చిందంటే ఆసా అన్నాడు, మన దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి మన దేవుని ఆశ్రయించడం మానేశాము, అందుకే ఈ తిప్పలు మనం పడుతున్నాము, రండి దేవుని వాక్యం దగ్గర తిరుగుదాం, బ్యాక్ టు ద బైబిల్ అని పిలిచాడు ఆసా. పిలిచి దేవుని ఆశ్రయించుదామరండి అన్నాడు. వారు దేవుని వాక్యం తట్టు తిరిగి దేవుని ఆశ్రయించిన కారణం చేత దేవుడు వారికి నెమ్మది కలిగించాట. ఎప్పుడైతే ఆ నెమ్మది వచ్చిందో మళ్ళీ వారి దేశంలో వారు కట్టుకోవలసిన ప్రాకారాలు, గోడలు కట్టుకొని చాలా కాలం నెమ్మదిగా వాళ్ళు బ్రతికారు. అర్థమవుతుందని చెప్పే మాట. దేవుని వాక్యం తట్టు తిరిగారు ఆనాటి ఆసా ఏలుబడిలో యోధా ప్రజలు. ఆసా తరువాత వింటున్నారా మీరంతా, యెహోషాపాతు రోజుల్లో కూడా రివైవల్ వచ్చింది. ఇప్పుడు కష్టం మీద పడుతుంటే, శత్రువులు దాడికి వస్తుంటే, దేవా నువ్వు తప్ప మాకెవరున్నారు దిక్కు అని దేవుని దగ్గర బోరమంటూ కూర్చున్నారు. దేవుడు మరోసారి ఉజ్జీవాన్ని వారి మధ్య పంపించినాడు. అటు తర్వాత హిజ్కియా అనే యోధారాజుల కాలంలో కూడా కొంత ఉజ్జీవం రావడం మనం లేఖనాల్లో చూస్తాం. ఏది దేవుని పేరిట విగ్రహమై కూర్చుందో దానిని లేకుండా చేయగలిగినాడు హిజ్కియా. దేవుని ప్రజల మధ్య రివైవల్ దేవుడు తీసుకుని వచ్చినాడు. కనుక ఇలాంటి ఉజ్జీవ చరిత్రలు బైబిల్లో చాలా ఉన్నాయి. సరే, అది మీ మనసులో పెట్టుకోండి. అలాగనే రిఫార్మ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. ప్రియుల, ఎజ్రా కాలంలో చాలా గొప్ప రిఫర్మేషన్ వచ్చింది. దేవుని ప్రజలే అన్యులతో సంబంధాలు పెట్టుకొని దేవుని వాక్యం తట్టు తిరగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటే ఎజ్రా నాయకత్వంలో దేవుని ప్రజలు వాళ్ళు తమ సంస్కరించుకోగలిగిన గొప్ప సేవ జరిగింది. దేవుని ప్రజలు సంస్కరించుకున్నారు. ఇది మీ మనసులో పెట్టండి. తర్వాత నెహెమ్యా కాలంలో దేవుని ప్రజలు పునరుద్ధరించబడ్డారు. వింటున్నారా? నెహెమ్యా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఏంటి అట్లా చూస్తున్నారు? చెప్పండి. నెహెమ్యా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 13 అధ్యాయాలు ఉంటాయి. 7వ అధ్యాయాన్ని మినహాయిస్తే ముందున్న 6 అధ్యాయాలు, వెనకాలన్న 6 అధ్యాయాలు మీరు గమనిస్తే మొదటి 6 అధ్యాయాల్లో ప్రాకారాలు తిరిగి నిర్మించబడ్డాయి. రీబిల్డింగ్ ద వాల్స్ అనేది మనం చూస్తాము. తర్వాత 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు రెస్టోరేషన్ ఆఫ్ ద పీపుల్, ప్రజలు తిరిగి వారు పునరుద్ధరించబడ్డం మనం చూస్తాం. ఇలాంటి మంచి ఉదాహరణలు పాత నిబంధనలో మనకు దొరుకుతాయి. క్రైస్తవ సంఘ చరిత్రలో మళ్ళీ అలాంటివి కనబడతాయి. ఉజ్జీవాలు, సంస్కరణలు, పునరుద్ధరణలు హిస్టరీలో చాలా కనబడుతూ ఉంటాయి. సరే, నేను ఉపద్ఘాతంగా ఇవన్నీ చెప్తున్నాను కనుక వినండి ప్రియులారా. దేవుని సంఘమునకు ఉజ్జీవం అవసరం. ఉజ్జీవం లేకపోతే నిర్జీవంగా ఉంటాం. ఉజ్జీవం ఎప్పుడైతే ఉండదో మనం నిస్సత్తువై ఉంటాం. ఉజ్జీవం ఎప్పుడైతే ఉండదో మనం నిర్వీర్యమై బ్రతుకుతాం. ఉజ్జీవం ఎప్పుడైతే ఉండదో నేరసిల్లి బ్రతుకుతాం. ఈనాటి క్రైస్తవ సంఘాల్లో ఉన్న క్రైస్తవులైన మనల్ని చూస్తున్నప్పుడు వీళ్ళంతా నిర్జీవంగా ఎట్లా బ్రతుకుతున్నారు, వీళ్ళంతా నిస్సారంగా ఎట్లా బ్రతుకుతున్నారు, వీళ్ళంతా నిర్వీర్యమైపోయినారేంటి, వీళ్ళంతా నేరసిల్లిపోయినారేంటి, దేవుని కొరకు బ్రతకడంలో ఆసక్తి తీవ్రత లేకుండా అయిపోయారేంటి ఇల్లు అనిపిస్తుంది. పౌలు భక్తుడు అందుకే రాశాడు, రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రియులారా ఆ 11వ వచనంలో అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు ఏమి కలిగి ఉండండి, తీవ్రత కలిగి ఉండండి. ఈ రోజున దేవుని పిల్లలను చూస్తుంటే ఆత్మయందు తీవ్రత లోపించినాయి, దేవుని విషయాల్లో ఆసక్తి లోపించింది.
అమ్మ వింటున్నారు, ఇందాక తమ్ముడు జాన్ బాబు గారు చెప్తున్నారు, హోలీ కాన్వకేషన్ హైదరాబాద్లో జరుగుతుంటే పొలోమని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏమంటే అక్కడ వెళ్ళి ఒక వారం రోజులుండి ఏదో దేవుని వాక్యం నేర్చుకొని మొత్తానికి వచ్చి వాళ్ళు చాలా బాగా బతికారు. ఈ రోజునంత దూరం వచ్చే పని లేకపోయినా మన కాల వరకే ఇలాంటి ప్రత్యేకమైన కూడికలు వచ్చిన ఏమండి కదిలి రావడానికి ఎందుకో మనుషులకు మనస్కరించడం లేదు, కదిలి రావడానికి మనస్కరించడం లేదు. వాక్య ప్రేమికులు తగ్గిపోయారు ఈ రోజుల్లో, ప్రార్థన కొరకైన ఆరాటాలు కలిగిన మనుషులు తగ్గిపోయారు ఈ రోజుల్లో. ఎక్కడో నామకార్థత, ఎక్కడో నిలువెచ్చనతనం, ఎక్కడో నిర్జీవ స్థితి, ఎక్కడో నిర్వీర్యమైపోయిన పరిస్థితులు క్రైస్తవ సంగమనకు దేవుని పిల్లలకు ఆవరించేస్తుంది రోజు రోజుకి. నేను రాత్రి ఒక దేవుని సేవకుడు మాట్లాడుతూ, బ్రదర్ అమెరికా వెళ్ళి అన్ని చర్చిల్లో మాట్లాడాను, ఇన్ని చర్చిల్లో మాట్లాడానని మన వాళ్ళు భలే రిపోర్ట్లు చెప్తుంటారు. మన తెలుగు క్రైస్తవులు అబ్బా అయ్యగారు అమెరికా వెళ్ళి ఇన్ని మీటింగుల్లో మాట్లాడాడని మనల్ని చప్పట్లు కొడుతున్నారు. నేను ఒక విషయం చెప్పనా, వాళ్ళు అడుగుపెట్టే వాక్యం చెప్పడానికి వెళ్ళిన అన్ని మందిరాల్లో ఉన్నది ఎంతమంది అంటే గట్టిగా లెక్క పెడితే 30 ఉండట్లేదట. 30 మంది లేని సంఘంలో వాళ్ళు వాక్యం చెప్తున్నారు. ఆయన ఒక ఫోటో చూపించి ఏమన్నారంటే, ఏమండి బిల్డింగ్ సేల్ ఫర్ $1 అని పెట్టారంట. చర్చ్ బిల్డింగ్ $1 అమ్మేస్తామని పెట్టారట. ఎందుకు ఎట్లా పెట్టినారు అంటే, ఈ చర్చ్ బిల్డింగ్ని మెయింటైన్ చేయడానికి కానుకలు రావట్లేదు, మనుషులు రావట్లేదు. 6 ముసలోళ్ళు వచ్చి కూర్చుంటున్నారట. వాళ్ళ పిల్లలేరి, వారి పిల్లలేరి. మనమేమో అమెరికా దేశం క్రైస్తవ దేశం చాలా ఆత్మీయంగా ఉంటారు అని దూరపు కొండలు నునుపన్నట్టుగా మనల్ని అనుకుంటారు, కానీ అక్కడ ఉన్నదేమీ లేదు, ఆధ్యాత్మిక డొల్లతనమేముంది అని చెప్తుంటే భలే ఆశ్చర్యం అనిపించింది. అక్కడేమో మందిరాలు బార్ షాపులకి ఎందుకు అమ్మేస్తున్నారు, దేవుని మందిరాలు క్లబ్బులకి ఎందుకు అమ్మేస్తున్నారు, దేవుని మందిరాలు ఫంక్షన్ హాల్కి ఎందుకు అమ్మేస్తున్నారు అని అంటే, దేవుని పిల్లల మందిరానికి రావడానికి ఆసక్తి లేదు. ఈ జబ్బు అక్కడ ఉండి అక్కడే ఉంటుంది అనుకోకండి. ఇదొక క్యాన్సర్ లాంటిది. నిర్జీవ స్థితి అనేది అదొక క్యాన్సర్ లాంటిది. ఈరోజు కాకపోతే రేపు, కాకపోతే 10 సంవత్సరాల తర్వాత ఎవడి తెలంగాణలో మన వరకు మాయిదార్ రోగం వచ్చుద్ది. ఈ రోజున మనం జాగ్రత్త పడకపోతే, ఉద్యమం కొరకు మనం ఆరాట పడకపోతే అక్కడ వచ్చిన ఆ జబ్బు ఎవడి రేపో మాపో కొన్ని సంవత్సరాల తర్వాత మన వరకు చేరి వస్తుంది. ఇంతకు నేను చెప్పాలనుకున్న మాట ఏంటనంటే, ఉజ్జీవం కొరకు ప్రార్థిద్దాం. రెండవ మాట, ఉజ్జీవం కొరకు మాట్లాడుకుందాం. మూడవ మాట, ఉజ్జీవం కొరకు కలలు కందాం. దేవా నీ ప్రజలు మరోసారి ఉజ్జీవింపబడాలి. ఆసక్తి పరులై ఆత్మీయంలో తీవ్రత గలవారై నీకు బ్రతికేటువంటి నీ పిల్లలు మా సంఘాల్లో, మా కుటుంబాల్లో, మా సమాజంలో మేము చూడాలి అని ఉజ్జీవం కొరకు ఆరాటం ఉండాలి. నేను ఇందా చదివించిన వచనం ఉజ్జీవం కొరకైన ప్రార్థనా వచనం. దేవా నీ ప్రజలమైన మేము నీయందు సంతోషించినట్లు మరలా మమ్మను బ్రతికించవా అంటే, మరోసారి మమ్మల్ని రివైవ్ చేయవా అని అడుగుతున్నామన్నమాట. కనుక ఈ ఉపోద్ఘాత మాటలు మీ మనసులో పెట్టుకొని దేవుడిచ్చి ఉజ్జీవాన్ని గురించి ఈ పూట మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఉజ్జీవం అంటే ఎక్కువ మంది జనాలు కూర్చోవడం కాదు. ఉజ్జీవం అంటే ఏదో పెద్ద మందిరాలు కట్టేయడం అంతకంటే కాదు. ఉజ్జీవం అంటే చాలా ప్రోగ్రాములు పెట్టడం అంతకంటే కాదు. ఉజ్జీవం అంటే మంచి శబ్దాలతో మ్యూజిక్లు ఉండడం అంతకంటే కాదు. ఉజ్జీవం అంటే నాలాగా గంపనూరేసుకొని ప్రసంగించే ప్రసంగికులు కలిగి ఉండడం కూడా కానే కాదు. ఉజ్జీవం యొక్క అర్థం, ఉజ్జీవం దేవుడిస్తే ఎట్లా ఉంటుందో, ఎవడు దేవుడిచ్చి ఉజ్జీవాన్ని గురించి యెషయా గ్రంథం 64 అధ్యాయంలోంచి ఒక 7 మంచి పాఠాలు మీతో చెప్పే ప్రయత్నం చేస్తాం. నాతో ఉన్నారా మీరంతా? దేవుడిచ్చి ఉజ్జీవం. ప్రియులారా, ఇందులో 7 ప్రాముఖ్యమైన సత్యాలు మనకు కనబడతాయి. ఇవన్నీ దేవుడిచ్చి ఉజ్జీవానికి సిమ్టమ్స్, అవి గుర్తులు. దీనికి వేరుగా ఉన్నవి అవి దేవుడిచ్చినవి కావు. మనుషులు తమ కృషితో తెచ్చుకున్నవి అవుతాయి. కృషితో కష్టంతో తెచ్చుకున్న ఉజ్జీవాలు నిలబడవు, అవి ఎగిరిపోతాయి. ప్రపంచంలో కూడా చాలా రివైవల్స్ వచ్చాయి, అవి నిలబడలేదు. అప్పటికే తాటాకుల మంటలాగా జర్జరా కాలిపోయినాయి, మళ్ళీ బూడిదై కూర్చున్నాయి. ప్రియులారా, చాలామంది పేర్లు చెప్పగలను. ఆ దేవుని సేవకుల కాలంలో రివైవల్ వచ్చింది అనుకున్నారు, మరి ఎక్కడ నిలబడింది? అదేంటి ఎగిరిపోయింది.
కనుక వినండి, దేవుడిచ్చి ఉద్యమం అది సస్టైన్ అవుతుంది, కొంతకాలం కొనసాగుద్ది దేవుని ప్రజల మధ్య. దేవుని ప్రజలు దాన్ని కాపాడుకుంటే ఆ ఉద్యమాన్ని మరో తరానికి అందించగలుగుతారు. లేదా మనుషులు తమ కష్టంతోనో కృషితోనో ఏదో ఉద్యమంగా ఉన్నామని అనిపించుకుంటే అది కాస్త బూడిదైపోతుంది, తర్వాత ఏమీ లేనట్టే అవుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చి ఉద్యమం ఎలా ఉంటుంది వరుసగా నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట చూడండి, యెషయా గ్రంథం 64 అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చుదువుగాక. కనబడిందా మీకు? అది నీవు దిగివచ్చుదువుగాక అండర్లైన్ చేయండి. 64వ అధ్యాయం 2వ వచనంలో లాస్ట్ లైన్ చూడండి, ఏమి రాస్తుందంటే నీవు దిగివచ్చుదువుగాక. అమ్మా చూసారా అది? తర్వాత 3వ వచనంలో లాస్ట్ బట్ వన్ లైన్, అంటే చివరి లైన్ కంటే ముందున్న లైన్ చూస్తే నీవు దిగివచ్చెదవుగాక. దేవుడిచ్చే ఉద్యమంలో దేవుడు దిగి వస్తాడు తన ప్రజల మధ్యలోనికి. ఒక మాటలో చెప్పాలంటే రివైవల్ ఈజ్ గాడ్ సెంట్, నాట్ మ్యాన్ మేడ్. ఏమంటే ఉద్యమం అనేది మనుషులు తయారు చేసిందే కాదు, దేవుడు పంపించింది. దేవుడే తన ప్రజల మధ్యకు దిగివచ్చిన అనుభవం. నాతో ఉన్నారా మీరంతా? నీవు దిగివచ్చుదువుగాక, నీవు దిగివచ్చుదువుగాక, నీవు దిగివచ్చుదువుగాక. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. పెంతెకోస్తు దినమున త్రిత్వములో ఉన్న 3వ వ్యక్తి ఆయన దిగి వచ్చాడు. అవునా కాదా చెప్పండి? త్రిత్వములో ఉన్న 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల మధ్యలోనికి ఆయన దిగి వచ్చాడు. మీకు ఆ విషయం చెప్పనా? దేవుడు దిగివచ్చిన వేళ ఎలా ఉంటుందనంటే అప్పటికి దేవుని ప్రజలు ఏం చేస్తుంటారో అది ఖచ్చితంగా ఆటంకపరచబడుతూ ఉంటుంది. మనుషులు చేసేవి అటకాయించబడతాయి. మనుషులు చేసే దాన్ని ఆపి దేవుడు వారి మధ్యలోకి దిగిరావడం అనేది మనం చూస్తాం. ఇప్పుడు 120 మంది వింటున్నారా లేదా మీరు? 120 మంది ప్రియులారా వాళ్ళు మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దిగివచ్చిన వేళ ప్రార్థన ఆపారు, మరో పనికి పూనుకున్నారు. చదువుతాను చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 2వ వచనం ఇలా ఉంది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దం ఆకాశము నుంచి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. వింటున్నారా ప్రియులారా? అప్పటి వరకు ప్రార్థన చేసిన వారు 4వ వచనం చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది భాషలు మాట్లాడుతూ వారు దేవుని మాటలు మాట్లాడడం మొదలుపెట్టారట. ప్రార్థన ఆపారు, ప్రకటించడం మొదలుపెట్టారు. అకస్మాత్తుగా జరిగింది. గాడ్ సెంట్ రివైవల్, దేవుడు పంపించిన ఉద్యమం మనం ఏదో క్యాలిక్యులేట్ చేసుకుని టైం మనం చెప్పలేము, అది అకస్మాత్తుగా వస్తుంది. అయితే అకస్మాత్తుగా వచ్చే ఉద్యమం కొరకు ఏమన్నా మనం పసిగట్టడం ఎట్లా అంటే మనం చేస్తున్నటువంటి పని అటకాయించబడి ఒక నూతనమైన పందాలోకి మరో పనిలోనికి మనం అడుగుపెట్టేలా చేస్తాడు ఆయన. అయితే మీరు అడగొచ్చు, అన్నా ఆ 120 మంది ఆ రోజున మేడగది మీద కనిపెట్టినట్టు మమ్మల్ని కనిపెట్టమంటావా అని అంటారేమో. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడానికి కనిపెట్టాల్సిన పని లేదు. ఆయన పెంతెకోస్తు దినమున దిగి వచ్చి ఆయన విశ్వాసుల హృదయంలో ఉండి సంఘం మధ్యలో ఉండి పర్యవేక్షకుడుగా పరిచర్య చేస్తూ సంఘంకు కావలసిన వరములు అనుగ్రహిస్తూ ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనకు ట్యూన్ అవ్వడమే సమస్య. గాల్లో ఏమా వింటున్నారా? ఏమండి గాల్లో రేడియో తరంగాలు ఉంటాయి, గాల్లో ఏమండి టెలివిజన్ తరంగాలు ఉంటాయి. నీ సిస్టమ్గా దానికి కనెక్ట్ అవ్వకపోతే నీ రేడియోలోనుకో నీ టీవీలోనుకో ప్రోగ్రాం రాదు. అవునా కదా చెప్పండి? ఏమంటే రేడియో వేశారు, రేడియోలో ప్రోగ్రాం వినబడుతుంది, మీరు తయారు చేసి పెట్టారా ఈ ప్రోగ్రాం? ఆల్రెడీ గాల్లో ఉంది, అది దానికి ట్యూన్ అయింది అంతే. నీ మిషన్ టీవీ తరంగాలు ఆల్రెడీ ఉన్నాయి. ఏమండి నువ్వు దాన్ని ట్యూన్ చేసుకుంటే నీ టీవీలోకి ఆ ప్రోగ్రాం వచ్చింది అన్నట్టు ఆల్రెడీ ఉంది. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద 2000 సంవత్సరాల కిందట వచ్చి ఆయన పని మొదలుపెట్టాడు. యేసును నమ్మిన వారి హృదయాల్లోకి వచ్చాడు. యేసును నమ్మిన వారి యొక్క ఏమండి సమూహం మధ్యలో ఉండి ఆయన పనిచేస్తున్నాడు. సంఘమునకు కావలసిన వరములు ప్రసాదిస్తున్నాడు. ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ఆయనతో కనెక్ట్ అవ్వడమే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. వీళ్ళ చెప్తాను, అడుగుతాను, వినండి. ఎంతమంది విశ్వాసులకు నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు స్పృహతోనే ఉన్నారు చెప్పండి నాకు.
ఇది సిద్ధాంతంగా తెలుసుకోవడానికి అన్నట్టుగా బైబిల్లోనే ఉంచారు. ఎక్కడుండి ఆ వచనమా? ఎఫెసీ 1:11 అక్కడే ఉండు, ఇక్కడ రావద్దు. గలతీ 3:2 వచనమా? అక్కడే ఉండు, ఇక్కడ రావద్దు. ఈ వచనాలన్నీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి హృదయాల్లోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి ఉంటున్నాడు అని మనకు తెలియజేసిన ఆ వచనాలు కాగితాల వరకే ఉంచి మన హృదయం వరకు చేరనివ్వటంలా చాలామంది. అదే ఉంటే నా లోపల పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు, నన్ను ఆయన దేవాలయంగా మార్చాడు, నేనే దేవుని కొరకు దేవాలయాన్ని, ఆయన నా లోపల ఉన్నాడని స్పృహతో బతికిన విశ్వాసులు ఎగాదిగేలా బతుకుతారండి. ఎడాపెడాలా జీవిస్తారు, ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడతారు, ఇష్టం వచ్చిన పాడు పనులు ఎట్లా చేస్తారు, ఇష్టం వచ్చిన చూడడానికి ఎట్లా పూనుకుంటారు అంటే వాక్య సత్యాలు కాగితాలకే పరిమితం చేశాం, అది జీవితంలోనికి రాలేదు. అది తంట. ఆయన ఉన్నాడు, 2000 సంవత్సరాలకు ఉన్నాడు, కనెక్ట్ అవ్వడం లేదండి. ఆ తరంగాలకు ఏమండి, హృదయానికి సిస్టమ్కి కనెక్ట్ అవ్వడంలా. వినండి, మీరు చెప్తాను. సంఘములో కూడా అందరి విశ్వాసాలు కూడుకున్న మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన తాగుతున్నాడు, ఆయన మాటలు వింటూ ఉంటుండగా ఆయనను కలుసుకుంటున్నాడు స్పృహతోని ఎంతమంది కూర్చుంటున్నారు చెప్పండి మందిరంలో? ఇక్కడ ఉన్నారా లేదా? మీరు చాలా బాగా కూర్చున్నారు, కానీ ఇలాంటి అసెంబ్లీస్లో బాగానే కూర్చుంటారు. నేను కొన్ని మీటింగ్లు పోతుంటానండి. ఆ మీటింగ్లు ఎట్లా కూర్చుంటారు చెప్పనా? కట్టెల పొయ్యిలో 2 కర్రలు పెట్టి ఉండినట్టు నా వైపు 2 కాలు చాపుకొని కూర్చుంటాను. నాకే ముళ్ళు మండుద్ది. అరే ఏంటి ఇట్లా? ఇక్కడ దేవుని ఆత్మ ఉన్నాడని స్పృహ ఉందా వీళ్ళకు? ఇంత తమ్ముడు చాలా మంచి మాట అన్నాడు. ఏమంటే వాక్యం వింటూ మధ్యలో ఏదో పెద్ద మోడీ గారి పనిపడి దీంతోనన్నట్టుగా హలో అనుకుంటూ లేచి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంచి మాట. దేవుడు మాట్లాడితే నీ సెల్లోంచి మాట్లాడు, దేవుని వాక్యంలోంచి సేవకుని ద్వారా మాట్లాడతాడు. దేవుని వాక్యం వినడానికి వస్తే ఆ సెల్ ఫోన్ పీక నిలిపి చంపేచ్చు కదా దాన్ని. అది మనం అలాగే ఉంచుకుంటామన్నట్టు. వేరొక శబ్దాలకు అలవాటు పడుతున్నాయి మన చెవులు, వేరొక శబ్దాలు వినడానికి మన హృదయాలు ఆరాట పడుతున్నాయి. కనుక నేను ప్రేమతో మనవి చేస్తున్నది, వ్యక్తులుగా సంగమగా దేవుడిచ్చి ఉద్యమంలో ఆయన మన మధ్యకు దిగి వస్తాడు. అమ్మ వింటున్నారా? ఆ స్పృహతో మనం బ్రతకగలుగుతాం. అంతవరకు మనం ఏం చేస్తున్నామో అది ఇంటరప్ట్ చేయబడి మరొక నూతన పందాలోకి పోతారు దేవుని పిల్లలు. ఇంతవరకు ఈ 10 రోజులు వీళ్ళు ప్రార్థన చేస్తూనే కూర్చున్నారండి. ఎప్పుడైతే ఆయన దిగి వచ్చినాడో ప్రార్థనా పేరు ప్రకటించడం మొదలుపెట్టారు. ఇంకో ఉదాహరణ చూపిస్తానండి. అపోస్తుల కార్యాల 10వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 44వ వచనం. అమ్మ వింటున్నారా? 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిలో మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అంటే అతని వాక్యం చెప్పుచుండగా జరిగిపోయింది. అది అకస్మాత్తుగా జరిగేది, ఒక పని జరుగుతుండగా జరిగేటువంటి అనుభవం. ఇవి మొత్తం అన్నీ కలిపితే నేను చెప్పగోరే విషయం ఏంటో తెలుసా అండి? దేవుడిచ్చి ఉద్యమం అకస్మాత్తుగా వస్తుంది. మనం ఇదివరకు చేసే పనులు అటకాయించి ఒక నూతన ఆమెను అడుగుల్లోకి వాళ్ళని నడిపిస్తుంది. దేవుడిచ్చి ఉద్యమం అలా ఉంటుంది. రివైవల్ ఈజ్ గాడ్ సెంట్, నాట్ మ్యాన్ మేడ్. ఉద్యమం అనేది మనుషులు తయారు చేసిందే కాదు, దేవుడిచ్చేది, దేవుడు పంపేది, దేవుని జోక్యంతో వచ్చేది, దేవుని ప్రమేయంతో వచ్చేది. సోదరి స్నేహితులారా వినండి, దేవుడు తన ప్రజల మధ్యకు దిగొచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈరోజు నేను అనుకుంటాను, మన సంఘాలలో మనం కూర్చుంటున్నప్పుడు దేవుడు మన మధ్య ఉన్నాడనే స్పృహ మనకు వచ్చిందంటే ప్రైజ్ ద లార్డ్, మనం దేవుని యొక్క దేవుడిచ్చి ఉజ్జీవ స్థితిలోనే ఉన్నామని. యాజ్ ఎ ఫ్యామిలీగా కూర్చున్నాం కుటుంబ ప్రార్థనకు, మనతో పాటు మన ప్రభు కూర్చున్నాడు అనిపిస్తుంది అనుకోండి, ప్రైజ్ ద లార్డ్, ఖచ్చితంగా ఉజ్జీవ స్థితిలో కుటుంబం ఉందని లెక్క. ఈ రోజున అన్నీ ఫార్మల్గా జరిగిపోతున్నాయి. ఆరాధనలకు కూర్చుంటున్నాం, కార్యక్రమాలు అయిపోతున్నాయి, ఇంట్లో ఫ్యామిలీ పేరుకి కూర్చుంటున్నాం, కార్యక్రమాలు దేవుడు దిగివచ్చినట్లు అనిపించడం లేదు. ఆయన ఎవడి దిగి మన దగ్గరకు వచ్చినట్లుగా అనిపించడం లేదు. కనుక దేవుడు పంపించే ఉద్యమం, దేవుడిచ్చే ఉద్యమంలో ఏమంటే దేవుని జోక్యం ఉంటుంది. ఇది మనకు అర్థం కావాలి. ప్రభా, మేము చేస్తున్న కార్యక్రమాల్లో, మేము చేస్తున్న ప్రార్థనల్లో, మేము ప్రకటిస్తున్న వాక్య ప్రకటనలో నువ్వు దిగివచ్చి పనిచేస్తున్నట్లుగా ఈ స్పృహ మాకు కలగడం లేదు అంటే నిజంగా మేము ఉజ్జీవ స్థితిలో లేం, ఎక్కడో నిర్జీవ స్థితికి వెళ్ళిపోయినాం. మా సేవకులకు అప్పుడప్పుడు అంటాను,
మా సేవకులు కూడా ఎప్పుడూ సోమవారం జరుగుతూ ఉంటుంది, అందుకే అడగడం నా తేలిక. నిన్న ఆదివారం నువ్వు వాక్యం చెప్పినప్పుడు నీతో పాటు ప్రభువు నీ పక్కనే నిలిచినట్టు అనిపించిందా? నేను వాక్యం చెప్పావు ఆదివారం, నీ పక్కనే ప్రభు నిలిచినట్టు అనిపించిందా? ఆయన నేను బలపరిచినట్లు అనిపించిందా? లేకపోతే ఏదో సిద్ధపడ్డావు, నోట్స్ మీద ఏదో రాసావు, గలగల గలగల గల టరడరడ టరడరడ వాక్యం చెప్పుకొని పోయావు, కానీ దేవుడు దిగి వచ్చినట్టు అనిపించలేదు కదా. అంటే దేవుని వాక్యం చెప్పే సేవకునితో పాటు ఉండగా వాక్యం వింటున్న విశ్వాసుల మధ్య ఆయన సంచరించే ఆ వాక్యాలు ప్రియులారా ఆయన తీసుకొని పోతుంటుండగా ఒక మెసెంజర్ లాగా హృదయాల వరకు చేరవేస్తుంటే అబ్బా ఆ సంఘములో ఏమంటే విశ్వాసుల మధ్య వాళ్ళ జీవితాల్లో దేవుడు పంపిన ఉద్యమం ఉన్నట్టు లెక్క. అలా ఉంటాడంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను, నాకు జరిగింది, మళ్ళీ మాకు జరగలేదు అనుకోకండి. దేవుడు అనుభవాలు ఇచ్చినప్పుడు అందరికీ ఒకలాంటి అనుభవాలు ఇవ్వడు. బైబిల్ దేవుడు వెరైటీస్ ఉన్న దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ గాడ్ ఆఫ్ వెరైటీస్. ఇవ్వండి, అందరినీ ఒకలాంటి డీల్ చేయడు, అందరికి ఒకలాంటి అనుభవాలు ఇవ్వడు. మాకు ఒరిస్సా బోర్డర్లో పర్లాకిమిడి దగ్గర పాతపట్నం అని ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఒక పెద్ద విగ్రహారాధన జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతం ఉన్నటువంటి దేవత రాత్రులు సంచరిస్తూ ఉంటుందని, ఏమండి గజ్జల శబ్దాలు వినబడతాయని, ఊరికే అర్ధరాత్రి నోడు రక్తం కొంచెం ఆ రోజుల్లో చాలా భయాలు ఉండేవి, ఇప్పుడంతా పోయేయాలండి. నేను ప్రభువుని నమ్మిన తర్వాత నిజంగా లిటరల్గా జరిగిన విషయం చెప్తున్నాను. ఏమండి కొత్తగా ప్రభువుని నమ్మిన రోజుల్లో నేను ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళేవాడిని. మా ఊర్లో చర్చ లేదు ఆ రోజుల్లో. ఇక్కడ నుంచి ఆ ఊరికి పోవడానికి 42 కిలోమీటర్ల బస్సులో పోతే అప్పుడు రోడ్లు కూడా బాగుండేవి, మధ్యలో ఘాటీ ఉండేది. అదే పెద్ద ఘాటీలాగా ఫీల్ అయ్యేవాళ్ళు, కొండెక్కుతుంది బస్సు అని. అందుకని పెద్ద ఘాటీలు ఎక్కాక ఇది ఘాటీ అనిపించట్లా. మొత్తానికి అక్కడ పోతే ఆయన అప్పుడప్పుడు బాబు స్వామి ఒక్కడైపోయాను, నువ్వు కొంచెం వాక్యం చెప్పమంటే అది గుడ్ ఫ్రైడే రోజు అండి. ఇవ్వండి, నేనేదో దేవుని వాక్యం చెప్తున్నాను, అసలే మన నోరు గంపనోరు కదా, కొంచెం గట్టిగా చెప్తున్నాను. నేను ఒకవైపు నుంచి ఒకలాంటి ఇమేజ్ ఏదో, నిజంగానే ఒకలాంటి ఇమేజ్ ఏదో, ఏయ్ ఎందుకంత గట్టిగా అరుస్తావు, రక్తం కక్కుని చేస్తావు, వీళ్ళంతా నా వాళ్ళే, వాళ్ళు యేసు ప్రభువుకు చెందరు అంటుందండి ఆ వాయిస్. నేను ప్రసంగం ఆపేసి నిజంగా లిటరల్గా ఆ పాస్టర్ గారు ఆ ప్రాంతం వాళ్ళకి తెలుసండి, లిటరల్గా ఆగిపోయి నేను ఎట్లనే చూస్తున్నాను, వీడికి ఏమైందో అటువైపు చూస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈవెన్ పాస్టర్ గారు కూడా అట్లా అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇవ్వండి, నేను ఇటువైపు నుంచి ఏదో చెయ్యి తగిలినట్టుగా స్పృహ రాగానే ఇటువైపు తిరిగాను. నేను నీతో ఉన్నానుగా, వాడి మాటలు ఎందుకు వింటావు, చెప్పాల్సింది చెప్పు, నీతోనే ఉన్నానంటుంది ఈ వాయిస్. ఆ వాయిస్ అంటుంది వీళ్ళందరూ నా వాళ్ళే, చెప్పొద్దు నువ్వు, రక్తం కక్కుని చేస్తామంటుంది. ఈ వాయిస్ అంటుంది నేను నీతో ఉన్నాను, ధైర్యం ఉండి చెప్పు అంటుంది. ప్రియులారా, నిజంగా జరిగిన విషయం చెప్తానండి. ఏమండి ఎక్కడి నుంచి వచ్చిందో, ఏమంటే భక్తిలోకి వచ్చి 2 సంవత్సరాలు కూడా అవ్వాలా మన జీవితం. ఏమండి నేను 2 సంవత్సరాలుగా ప్రసంగం మొదలెట్టా, అదేంటో మరి నా బతుకు అట్లా అయింది. ఏదైనా చెప్పేవాళ్ళు ఎవరు లేక ఏదో చదువుకున్నాక 2 ముక్కలు చెప్పబోయి అంటే చెప్పడం మొదలెట్టా అనమాట. సరే వినండి, ఈ వాయిస్ ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తుంటే ఇటువైపు తిరిగి అన్నాను, యూ డెవిల్ గెట్ అవుట్ అన్నాను. అనేసరికి జరిగిన విషయం ఏంటో తెలుసా అండి, ఇప్పటికీ అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక గాలిలో గట్ల మధ్యలోంచి పోతే ఇటువైపు సిస్టర్స్, ఇటువైపు బ్రదర్స్ కూర్చుంటారు. అటువైపు ఆ బ్రదర్స్లో చివరి బెంచీలు ఉన్న వాళ్ళు 2 కింద పడ్డారు. వాళ్ళు ఎందుకు కింద పడ్డారు వాళ్ళకి అర్థం కాల. నరుపు పడ్డారా తర్వాత అయిన తర్వాత పాస్టర్ గారు దగ్గరకు వచ్చేసారు. నాయన ఏమైందనంటే, అంకుల్ ఇటు నుంచి ఒక మాట వినబడుతుంది, ఇటు నుంచి ఒక మాట వినబడింది, ఈ మాట ఇచ్చిన ధైర్యానికి ఎట్లా అరిశాను అంటే, ఆ నిలబడిన ఎందుకు పడ్డారంటే ఏదో గాలుచి తోసింది అంటున్నారు, ఏదో గాలి ఇట్లా ఫోర్స్ చేస్తే కింద పడ్డామన్నారు. అది నాకు వచ్చిన అనుభవం. మళ్ళీ దీన్ని ప్రామాణికంగా చేయకండి, స్వామి గారికి అలా కలిగిందంట కదా అని మళ్ళీ దీన్ని ప్రామాణికం చేయకండి. అది ఎప్పుడో వచ్చిన అనుభవం అయిపోయింది. నేను ఎందుకు చెప్పానంటే, దేవుని పిల్లలం భయముతో దేవుని మాటలు చెప్పడానికి నిలబడినా, భయముతో దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వింటున్న ఆయన మన మధ్యలో ఉంటే, మనతో ఉంటే అనుభవాలే వేరుగా ఉంటాయి. అది అర్థమవుతుందని కొంచెం జ్ఞాపకం వచ్చింది. ఉదాహరణ మీకు జ్ఞాపకం చేశానంతే. ఉజ్జీవం దేవుని జోక్యంతో వచ్చేది.
అందుకని నేను అంటాను, ఈ రోజున మనలాంటి సంఘాలు ఇలా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ జోక్యం మళ్ళీ మా మధ్యలోకి రావాలి, నీవు జోక్యం చేసుకొని మా మధ్యలోనికి దిగి రావాలి. నువ్వు ఉన్నావు మా మధ్య, నీతో మా హృదయాలు అది కనెక్ట్ అయినట్లుగా మేము ట్యూన్ చేసుకోవడం మాకు నేర్పించండి అని ఆయన సందులో వేడుకోవడం, అది నేర్చుకుంటే మంచిది అని అనిపిస్తుంది. మొదటి మాట, దేవుడిచ్చి ఉజ్జీవం వీటి ఎట్లా ఉంటుందంటే అది దేవుని చేత పంపబడింది, మనుషుల చేత తయారైంది కాదు. మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. దేవుని ఇచ్చిన ఉజ్జీవం ఎట్లుంటుందంటే మళ్ళీ 64వ అధ్యాయం అదే యెషయా గ్రంథంలో ఇప్పుడు చదువుతాను. మొదటి వచనం 2వ లైన్ చూడండి. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ఏంటమ్మా? నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. అటు తర్వాత మళ్ళీ 3వ వచనంలో చూడండి, 2వ లైన్లో ఏముందో, అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. మళ్ళీ అదే 3వ వచనం లాస్ట్ లైన్లో నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ఉజ్జీవం అంటే దేవుని సన్నిధి వాస్తవంగా అనుభవించడం. రివైవల్ ఎలా ఉంటుందనంటే రివైవల్ మేక్స్ గాడ్స్ ప్రెజెన్స్ రియల్. ఉజ్జీవం ఎలా ఉంటుందనంటే దేవుని సన్నిధి మనతో ఉంది అని అనిపిస్తుంది. ఇలా మీతో చెప్తాను వినండి. సొలొమోను మందిర నిర్మాణం జరిగినప్పుడు అక్కడ కూడా ఒక 120 మందిని చూస్తాం. ఇప్పుడు పెంతెకోస్తు దినానికి ముందు ఇవ్వండి, ఇక్కడ కూడా 120 మందిని చూస్తాం. మేడగది మీద 120, అక్కడ మందిరంలో 120. మందిరంలో 120కి ఏమైందో చూపిస్తాను రండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి, బాగుంటుంది ఈ వచనం. 12వ వచనం నుంచి ఆ పేర చివరి వరకు చూడొచ్చు. మొత్తం అంతా చదవనక్కర్లేదు కానీ అవసరమైన చూపిస్తాను మీకు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం చదువుతున్నాను, చూడండి. ఇలా రాసి ఉంది ప్రియులారా, 5వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఆసాపు, హేమాను, యెదూతుల సంబంధమైన వారు వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నారవస్త్రములు ధరించుకొని తాళములను, తంబురులను, సితారాలను చేతపట్టుకొని బలిపీఠముగా తూర్పు తట్టు నిలిచారు. వారితో కూడా బూరల ఊదు యాజకులు 120 మంది నిలిచినారు. 120 మంది. చూడండి 14వ వచనం. అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరట. ఎందుకు నిలవలేకపోయినారు? ఈ 120 మంది వినండి, ఆ రోజున వారు దేవుని సన్నిధిని వాస్తవంగా అనుభవించారు. ప్రియమైన స్నేహితులారా, ఆలకించండి. పెంతెకోస్తు దినమున ఈ 120 మంది దేవుని సన్నిధి వాస్తవంగా అనుభవించి పేతురు నిలబడి దేవుని మాటలు చెబుతూ ఉంటే దేవుని సన్నిధిని అనుభవించిన ఆ అనుభూతుల్లోంచి అంటారు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. వారి హృదయాలు పొడవబడినవై, వారి హృదయాలు నొచ్చుకున్నవై, సహోదరులారా మేమేమి చెయ్యాలి అని అడుగుతున్నారు. మెట్టుకు నేను చెప్పగోరే విషయం ఏంటంటే దేవుని సన్నిధిని అనుభవించడం. దేవుడిచ్చే ఉజ్జీవంలో దేవుని ప్రజలు దేవుని సన్నిధిని వారు అనుభవిస్తారు. దేవుని సన్నిధి వినండి, మాటలతో చెప్పుకోవడమే కాదు, అది మన భావోద్రేకాల్లో, మన స్పృహలో అది మనం అనుభవించాలి. అక్కడ దేవుడు ఉన్నాడు అన్నట్టుగా అనుభూతుల్లోనికి రావాలి. పెంతెకోస్తు రోజున పేతురు మాట్లాడుతూ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఇది అన్నాడు. చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి 33వ వచనంలో ఏమన్నాడు? కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమును హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, గమనించండి, ఇప్పుడు మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. మీరేదో విన్నారు, మీరేదో చూచారు, ఇది ఆ దేవుని సన్నిధి. మీరేదో విన్నారు, మీరేదో చూచారు, ఇది దేవుని సన్నిధి. ఇది మేము ఎక్స్పీరియన్స్ చేసాం, మీరు విన్నారు, మీరు చూస్తున్నారు అన్నాడు. 4వ అధ్యాయానికి రండి, 31వ వచనం చూపిస్తాను. దేవుడు దిగి వచ్చిన వేళ దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేసే పరిస్థితులు చదువుతాను. 4:31లో చూడండి. వారు ప్రార్థన చెయ్యగానే వారి కూడి ఉన్న చోటు ఏమైనట? కంపించిన, షేక్ అయింది.
వారు కూడి ఉన్న చోటు ఏమైందంటే కంపించిందంట, కదిలింది. దేవుని సన్నిధిని అనుభవించిన వేళ దాన్ని మనుషులు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, వారు అనుభవిస్తారు, వారికి ఆ స్పృహలోనికి వస్తుంది ఇక్కడ దేవుని సన్నిధి ఉందని. ఈరోజు ఒక మాట మీతో చెప్పనివ్వండి. ఈ రోజున దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించమని వేడుకోవలసిన అవసరం ఎందుకుందనంటే, దేవుని సన్నిధి మనతో లేనట్టుగా బ్రతుకుతున్నాం మనం. నేను అంటాను, మన పేర్లు ఏం పేర్లు పెట్టినారో సేవకులు మనకి, లేక నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు నీకేం పేరు ఇచ్చారో నాకేం పేరు ఇచ్చారో, మొత్తానికి మన అందరి పేర్లు లేపేసి మనమందరం ఒక పేరు పెట్టుకుంటేనే సరిపోద్దేమో. మన పేరేంటో తెలుసా? ఏకాబోధు. ఏం పేరు మన పేరు? సిస్టర్ ఏకాబోధు గారు అని నేను పిలవాలి, బ్రదర్ ఏకాబోధు గారు అని నన్ను పిలవాలి. ఎందుకంటే దేవుని ప్రభావం అనుభవించలేని స్థితికి చేరిపోతున్నాం. నేను అనుకుంటాను, ఆ ఏలీ కోడలి దేవుని సన్నిధిని గూర్చిన గ్రహింపగలిగిన సహోదరేమో. ఎప్పుడైతే నిబంధన మందసం ఫిలిస్తీన్ల చేతుల్లోకి వెళ్ళిపోయిందో, దేవుని ప్రభావం దేవుని ప్రజలను విడిచిపెట్టేసిందని గమనించి ఈ పుట్టిన పిల్లగాడికి ఏకాబోధని పేరు పెట్టండి అనింది. పుట్టిన పిల్లాడికి ఏకాబోధని పేరు పెట్టండి అని చెప్పింది. ఈ రోజున మన మందిరాలకు, ఈ రోజున మనకు ఉన్న ఆ పేర్లు గొప్ప గొప్ప పేర్లు. ఈవిడ పేరు షకీనా అంట. ఇక్కడ లేరు కదా, దండం పెడతానమ్మా. ఎవరు ఉన్నారు కొంపదీసి? షకీనా అంట. షకీనా అంటే దేవుని ప్రభావమే కదా. సిస్టర్ షకీనా గారు నిజంగానే దేవుని సన్నిధి ప్రభావాన్ని అనుభవిస్తున్నారా? మనకి ఏమనుకోకపోతే చెప్పనా, పేరు పెద్ద ఊరు దెబ్బంట. మన పేర్లు చాలా పెద్ద పేర్లే, కొన్ని పేర్లు భలే పెద్ద పేర్లు ఉంటాయి, కానీ ఊరు చూసి దెబ్బలాగా ఉంటుంది. మాకు శ్రీకుర్మం అనే ప్రాంతంలో నిజామాబాద్ అని చదివాను ఒక ఊరి పేరు. మరి నిజామాబాద్ అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ కదా, ఏదో చిన్నప్పుడు విషయంలేండి. అది మీరు నిజామాబాద్ అని చూడగానే చూస్తే అది ఇసుక దెబ్బలే. గట్టి కలిపితే 25 ఇల్లులు లేవు. పేరు పెద్ద ఊరు దెబ్బ. ఈరోజు క్రైస్తవులుగా మన పేర్లు భలే అద్భుతమైన పేర్లు అండి. ఈవిడ గారి పేరు జ్యోతిర్మయి అంట, అంటే మదర్ ఆఫ్ లైట్స్. ముఖం చూస్తే పిడక ముఖం వేసుకుని చీకట ముఖంతో బతుకుద్ది అంటే చెప్తున్నాను ఉదాహరణకి. ఇతగాడి పేరు సదానందం అంట. సదానందం వలకాడు, ఒక పూటగా ఆనందంగా కనబడదు ఇతని ముఖం. అర్థమవుతుంది నేను చెప్పే విషయం. కనుక వినండి, ఆ తల్లి ఒకవైపు మామయ్య గారు చచ్చిపోయారని వినబడింది, మరోవైపు తన పెనిమిడి చచ్చిపోయాడని వినబడింది, తన పెనిమిడి సహోదరుడు చచ్చిపోయాడని వినబడింది. మామయ్య చచ్చిపోయారని ఏడుపు లేదు, పెనిమిడి చచ్చిపోయాడని బాధ లేదు, లేక ఆమె సహోదరుడు చచ్చిపోయాడని ఏడుపు లేదు. దేవుని నిబంధన మందసం వెళ్ళిపోయింది. దేవుని సన్నది దేవుని ప్రజలు లేకుండా పోయే రోజులు వచ్చేసినాయని అది నొప్పిపడి అంటుంది. పిల్లాడు పట్టిన సంతోషం లేదు. చూసారండి, పిల్లాడు పుట్టాడు, ఈ సంతోషం లేదు. మామయ్య చనిపోయారు, ఆ బాధ కాదు. పెనిమిడి చచ్చిపోయినాడు, ఆ బాధ కాదు. ఆమె సహోదరుడు చనిపోయినాడు, ఆ బాధ కాదు. ఆమె బాధ అంతా ఏంటనంటే దేవుని నిబంధన మందసం దేవుని ప్రజలను వదిలి వెళ్ళిపోయింది. దేవుని ప్రభావం లేని మనుషులం అయిపోయాము ఈ రోజున. కనుక ప్రియులారా గమనించండి, రివైవల్ ఎక్స్పీరియన్స్ చేయడం అంటే దేవుని సన్నిధిని అనుభవించడం. రివైవల్ మేక్స్ గాడ్స్ ప్రెజెన్స్ రియల్. ఉద్యమం ఏం చేస్తుందనంటే దేవుని సన్నిధి మనతో ఉంది అనేలాగా మన జీవితాలను అది సంసిద్ధపరుస్తుంది. కాబట్టి దేవుడిచ్చి ఉద్యమంలో దేవుని సన్నిధిని దేవుని ప్రజలు అట్లా అనుభవిస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది రెండవ సంగతి. దేవుడు పంపించిన ఉద్యమం అది దేవుని చేతనే పంపబడుతుంది, మనుషులు తయారు చేయలేరు. అలాగనే దేవుడు పంపించిన ఉద్యమం దేవుని సన్నిధిని వాస్తవంగా అనుభవించేలా చేస్తుంది. ఇది రెండో సంగతి. మూడో సంగతి చెప్తాను రండి ప్రియులారా. యెషయా గ్రంథం 64 అధ్యాయం తెరవండి. యెషయా గ్రంథం 64 అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. 5వ వచనం ఇలా రాసి ఉంది, నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితేవి. మేము పాపులమైతిమి, బహుకాలము నుంచి పాపములో పడి ఉన్నాం, రక్షణ మాకు కలుగునా.
తర్వాత 6వ వచనం చదువుతున్నాను చూడండి. మేమందరం అపవిత్రుల వంటి వారమైతేమి, మా నీతి క్రియలని మురికి గుడ్డల వలె ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతేమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోతున్నాయి. తర్వాత 9వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకము చేసుకొనకము, చిత్తగించము, చూడము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. ప్రియులారా, 5, 6, ఈ 9 వచనాల్లో దేవుడు ఉజ్జీవం పంపితే ఏ అనుభూతులు వస్తాయి, ఏ ఎక్స్పీరియన్స్ వస్తుందంటే, నెంబర్ 1 ఏమంటే ఈ 3వ తలపులో చెప్తాను వినండి. ఇందులో మొదటి అనుభవం ఏంటనంటే స్వపరీక్ష జరుగుతుందండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని వెనకాలనేమో వింటారు ప్రియులారా, పశ్చాత్తాపం ఉంటుంది. సెల్ఫ్ ఎగ్జామినేషన్, పశ్చాత్తాపం, ఈ రెండిట్లోంచి ఉజ్జీవం దేవుని ప్రజల మధ్య అది సాక్షాత్కరిస్తుంది అన్నట్టు. ఈ ప్రజలు ఎంత సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నారో, పాపాలు ఒప్పుకుంటూ ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి. మేము పాపులమైతేమి 5వ వచనంలో, మేము అపిత్రుల వంటి వారమైతేమి 6వ వచనంలో, మేము చేసిన దోషములు మమ్మను ఎవడి నిత్యము జ్ఞాపకం చేసుకోవద్దు, దాంతో మేము కొట్టుకొని పోతున్నాము అంటున్నారు 10వ వచనంలో. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా అండి? స్వపరీక్ష, పశ్చాత్తాపం అది దేవుడిచ్చిన ఉజ్జీవానికి సిమ్టమ్స్. దేవుని ప్రజలు స్వపరీక్ష చేసుకోకుండా, దేవుని ప్రజల పాపాల విషయమై పశ్చాత్తాపడకుండా, దేవుని ప్రజల మధ్యలోనికి దేవుడు పంపు ఉజ్జీవాన్ని అనుభవించలేము. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. స్వపరీక్ష, ఈ స్వపరీక్ష అసలు జనవరి 1వ తారీఖున వాట్సాప్లో ఏం పెట్టినారండి ఒక్కొక్కరు స్వపరీక్ష గురించి. అసలు యథార్థంగా ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకుని, ఆ పేపర్ పెట్టుకుని నిజంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని అవన్నీ టిక్కులు పెట్టి మీ దేవుని సేవకుని చేతిలో పెట్టి, అయ్యా నా జీవితం ఎలా ఉంది, నేను ఎలా బాగుపడగలను ఒక్కరైనా ఒక సేవకుడు చూపించుకున్నానండి? ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కొరకు పీడిఎఫ్లు పెట్టేసి ఇవ్వండి, తర్వాత ఆ ఫైలు పెట్టేసి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. కొత్త సంవత్సరానికి వెళ్ళిపోతాం, మిగిలిన రోజులంతా సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉండదు. వీళ్ళకి 31వ తారీఖు వచ్చిందిగా, స్వపరీక్ష చేసేసుకుందాం, కొత్త సంవత్సరానికి ఏదో అంటే కొత్త సంవత్సరం వచ్చి కొత్త పేజీ తిప్పుదామండమే. ఏమంటే ఒక కొత్త పేజీ తిప్పేసుకుందాం మన జీవితంలోని. ఏమేమి పేపర్లు వచ్చినాయండి, నా దగ్గర బోల్డ్ అని ఉన్నాయి సెల్ఫ్ ఎగ్జామినేషన్ షీట్లు, నేనే తయారు చేశాను ఒకసారి. వింటున్నారు ప్రియులారా? కానీ ఇవన్నీ నింపినోడు ఒక్కడో తెచ్చి చూపించలేదు నాకు. పోనీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా రాసిన క్వశ్చన్స్ని వాళ్ళు కూర్చొని దేవసందులో కూర్చొని పరీక్ష చేసుకొని మళ్ళీ, అన్న ఇది నా లైఫ్ అనిపించింది. ఒక కరీంనగర్లో ఒక మెడికల్ డాక్టర్ ఒక్కడే పంపించినాడు నాకు. అన్న నేను మిమ్మల్ని ఒక మెంటర్గా కలిగి ఉన్నాను కనుక నా సెల్ఫ్ ఎగ్జామినేషన్లో నా జీవితం తేలిపోయింది, ఇగోండి అన్ని టిక్కులు పెట్టి పంపించాను, మీ నా సలహా ఇవ్వండి అని ఒక్కడే పంపించాడండి. అది కూడా కరీంనగర్ నుంచి. మా శ్రీకాకుళం కూడా ఒకడేవలా, మాకు వైజాగ్లో ఉంది ఒక చిన్న గ్రూప్, వాళ్ళెవరు ఇవ్వలా. బుడతలో అందరికంటే పెద్ద జనం ఉంటారు, వాళ్ళ నుంచి ఎవడు ఇవ్వలా. ఒక్క కరీంనగర్ నుంచి ఆయనే నీ దగ్గర లేడు, గ్రూప్లో వస్తే అతను డౌన్లోడ్ చేసుకుని అవి టిక్కులు పెట్టి అతను సమయం తీసుకుని ప్రార్థన చేసుకుని ఇవ్వండి నాకు పంపించాడా, సంతోషం అనిపించింది. పోను ఒకటికైనా పనికి వచ్చిందిలే, తయారు చేసి పంపించింది అనిపించింది. ఒక విషయం చెప్తాను వినండి, స్వపరీక్ష చేసుకునే దగ్గర ఇవ్వండి చాలా ప్రమాదం ఉంది. ఎందుకు ప్రమాదం అంటే, నీ హృదయాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు స్వపరీక్ష చేసుకున్నావనుకో, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. ఎందుకంటే నీ హృదయమే మోసకరమైంది. చాలా బాగున్నావు, ఆవిడికంటే బాగోలేవేంటి, నువ్వు వీడికంటే బాగోలేవేంటి, నువ్వు చాలా బాగున్నావని మోసం చేస్తుంది. అందుకనే దావీదు స్వపరీక్ష చేసుకునే క్రమంలో అతని దగ్గర 2 అనుభవాలు చూపిస్తాను. ఈ 2 అనుభవాలతో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే దేవుని దగ్గర పశ్చాత్తాపంతో పగిలిపోవలసి వస్తుంది ఎవరైనా కానీ. చూపిస్తాను రండి. కీర్తన గ్రంథం నుంచి 19వ కీర్తన, కీర్తనల గ్రంథం నుంచి 19వ కీర్తన చూపిస్తున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 19వ కీర్తన 12వ వచనంలో ఏం రాస్తుంది? తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకు నాపము, వాటిని నన్ను ఏలనీయకము. ఏంటట? తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవడున్నాడు?
దేవా, నేను స్వపరీక్ష చేసుకుందామని, నాలో ఏ పొరపాట్లు ఉన్నాయని చూసుకుందామనుకుంటే నా పొరపాట్లు నేనే కనుగొనలేను. నా హృదయాన్ని నమ్ముకొని నా పొరపాట్లు ఏంటి చూసుకుందామనుకుంటే నా హృదయమే నన్ను మోసం చేసే ప్రమాదంలో నేనున్నాను. అందుకని ఇలా ప్రార్థన చేసినాడు ఆయన. 139వ కీర్తనలో చూపిస్తాను చూడండి. 139వ కీర్తనలో చూపిస్తాను చూడండి, 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గమునకు నన్ను నడిపించు. ప్రియుల దేవా, నన్ను నేను పరీక్ష చేసుకోలేను. ఇగో నువ్వేదో నువ్వు నాకు చూపించాలి. ఇలా చెప్తారు వినండి. స్వపరీక్ష చేసుకునే వాళ్ళు దేవుని వాక్యం అనే అద్దం ముందుకు వస్తే ఈ వాక్యమైన అద్దానికి అబద్ధం చెప్పడం రాదు. వాక్యమైన అద్దానికి ఏం చెప్పడం రాదు? అబద్ధం చెప్పడం రాదు. నువ్వు ఎలాగున్నావో ఏమండి, వాక్యం అంటే వినండి ప్రియుడ, దేవుడే నీతో మాట్లాడుతుండగా నీ స్థితి కనబడిపోతుంది. ఆ రోజున నువ్వు ఒప్పుకోవడం చేతనైతే, పశ్చాత్తాపడడం చేతనైతే, స్వపరీక్ష చేసుకుంటూ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేయటం, అది దేవుడు పంపించే ఉజ్జీవానికి ఒక చక్కని ఆధ్యాత్మిక మెట్టు. ఇలా మీతో చెప్తాను. చాలామంది నేను సంఘాల్లో చూస్తాను, దేవుడు ఉజ్జీవం పంపించాలి, రివైవల్ కొరకు ప్రార్థన చేద్దాం, ఉజ్జీవం పంపించాలంటున్నారు. అవును, పంపిస్తాడు ఆయన. మరి మీ స్వపరీక్ష చేసుకున్నదేది? మీ పాపాల విషయమే పశ్చాత్తాపడి ప్రార్థన చేసిందేది? బైబిల్ చరిత్రలోను, బైబిల్ బయట క్రైస్తవ సంఘ చరిత్రలోను ఏమంటే ఉజ్జీవాలు వెనుకాల ఉన్నదేంటో తెలుసండి. దేవుని ప్రజలు స్వపరీక్ష చేసుకుని వాళ్ళు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. వారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. ఈ రోజున మా జీవితంలో ఏ పొరపాట్లు జరగలేదన్నట్టు, మేమేది పాపం చెయ్యలేదు అన్నట్టు దేవుని సన్నిధిలో ఎవడు స్వపరీక్ష లేకపోయే, దేవుని ముందు పాపాలు ఒప్పుకొని ప్రార్థించే అలవాటు లేకపోయే, ఇక రివైవల్ ఎక్కడి నుంచి వస్తుందండి దేవుని ప్రజల మధ్య? అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, ఉజ్జీవపు వెనకాల ఉండవలసింది, దేవుడు పంపిన ఉజ్జీవం వెనకాల ఉండవలసిన అనుభవం స్వపరీక్ష. అలాగనే ప్రియులారా, పశ్చాత్తాపాలు, ఈ రెండు రాకపోతే దేవుని పిల్లల మీద ఉజ్జీవం రాదు. దేవుడు పంపించే ఉజ్జీవం అయితే రాదు. బైబిల్లో చూపిస్తానండి, పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసిన తీరులో దేవుడు పంపించే ఉజ్జీవాలకు వెనకాల నడిచిన పాపం ఒప్పుకుంటూ స్వపరీక్ష చేసుకుంటూ పగిలిపోయిన అనుభవాలు కొంచెం చూపిస్తాను. రండి నాతో కలిసి ఎజ్రా పుస్తకం 9వ అధ్యాయం 3వ వచనానికి వస్తారా? ఎజ్రా పుస్తకం 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం చూపిస్తాను చూడండి. 3వ వచనం ఇలా రాసి ఉంది. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం ఇలా రాసి ఉంది. చదువుతున్నాను చూడండి. నేను ఈ సంగతి విని నా వస్త్రములను పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డ వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పొందిపడి నేను కూర్చుంటేని. ఏమి సంగతి విన్నాడట? అయ్యో, దేవుని ప్రజలు అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ దేవుని ప్రజల వారి కుమార్తెలను అన్యులకిచ్చి, కనానీయులకిచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. తమ కుమారులనేమో ఎవడు వాళ్ళ పిల్లలను చేసుకుంటున్నారు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు వీళ్ళు చాలా అపరాధం చేస్తున్నారు అనే మాట వినబడింది. వినబడగానే ప్రియులారు చేస్తున్నారా ఇవ్వండి, అతను తన పై వస్త్రాన్ని, తన పైన దుప్పని చింపేసుకొని, తన తల వెంట్రుకలను, తన గడ్డ పెంట్రుకలను పెరికేసుకొని విభ్రాంతి పడి కూర్చున్నాడంట. దీనికి 10వ అధ్యాయం 1వ వచనం కలపండి ఒకసారి. 10వ అధ్యాయం 1వ. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. నేను మొన్న మా సేవకుడు కాయంతో చెప్పాను, బాబు నేను గమనించాను, నేను కారులో పోతుంటే కనబడ్డారు. ఈ మధ్య ఆ అబ్బాయి తరచూ అమ్మాయి ఇంట్లో ఉంటున్నాడని నేను ఏమంటే ఈ నోట ఆ నోట విన్నాను. నేను కారులో పోతుంటే ఆడేమో కుర్రగాడు వెనకాల కూర్చున్నాడు, ఈ పిల్ల బండి డ్రైవ్ చేస్తూ ఉంది. నాకెందుకో కొంచెం భయం వేస్తుంది, వీళ్ళ వల్ల తంటాలు వస్తాయేమో, కొంచెం చూడంటే ఆ సేవకుడు నవ్వుతున్నాడండి. నవ్వుతున్నాడు ఆయన.
అంటే వాళ్ళేదో ఏమంటే లవ్వు ఏదో కొవ్వంట, అందులో పడ్డారనే మాట ఏదో అతను తెలిసిందంట నవ్వుతున్నాడు. కానీ అరే వాళ్ళిద్దరు అలా తిరిగి ఈ ప్రేమ వ్యవహారాలు నడిపించుకుంటే ఏమంటే ఆలింటోళ్ళకి వీళ్ళింటోళ్ళకి గొడవ వస్తుంది, అది సంఘం మీదకి వస్తుంది, సేవకుడు ఏం పరిష్కారం చెప్తాడో తెలియని ఇబ్బంది వస్తుంది అని నొప్పి పెయిన్ అసలు లేదండి. నవ్వుతున్నాడు. అది 2-3 రోజులు నా మనసులు దొలిచేస్తుంది. అరే అతను గాడ్ సర్వెంట్ కాదా? అరే సంఘానికి చెందినటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇట్లా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటే వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి మధ్య గొడవలు వస్తాయి. అయినా ప్రేమ పెళ్ళిళ్ళకు మనం మద్దతు పలకలేం కదా, అసలు చెప్పాలి కదా నువ్వు అని అంటే నవ్వుతున్నాడు. ఎలా వచ్చిందండి నవ్వు? అది దేవుని నామానికి అపకీర్తి తెచ్చిపెట్టదా? ఆ 2 కుటుంబాల మధ్య పొరపచ్చాలు తెచ్చిపెట్టదా? సంగమనకేమో అది కీడు తెచ్చిపెట్టదా? ఏమంటే ఇద్దరు యవనస్తులు తల లేదు, తోక లేదు, తాడు లేదు, బొంగరం లేదు, వీళ్ళు చదువులు పూర్తి కాలేదు, ఉద్యోగం సద్యోగం లేదు, ఇటు పెళ్ళిళ్ళకి వచ్చుంటారు, వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తే ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని అసలు ఆలోచించదా ఈ సేవకుడు? నవ్వుతున్నాడేంటి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ప్రజలే వారి పరిస్థితులు బాగులేవు అన్నప్పుడు ఆడంతే ఇది ఇంతే అలాగవుతుంది ఇలాగవుతుంది అంటున్నావు. కానీ ఏమండి ఉపవాసం ఉండి మోకాళ్ళ మీదకి వచ్చి ఏడ్చే అనుభూతులు ఏమైనా ఉన్నాయా? నాకే పట్టింది బాధ, వాళ్ళ పరిస్థితి ఏదైతే నాకేం పట్టింది బాధ. ఎంత నిర్లక్ష్యం అండి ప్రియులారా, వినండి. కానీ ఎజ్రా అట్లా లేడు, విన్నాడంట సంగతి. అమ్మా ఇది విన్నాడంట సంగతి. అయ్యో వీళ్ళు వాళ్ళ అమ్మాయిలు చేసేసుకుంటున్నారు, వీళ్ళ అమ్మాయిలు వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తున్నారు, పరిశుద్ధ సమాజంగా ఉండవలసిన వారు వీరట్లా ఉండడం లేదనే విషయం అర్థం కాగానే పైన వస్త్రాన్ని చింపేసుకొని, దుప్పటిని చింపేసుకొని, గడ్డాన్ని పెరిగేసుకొని, వెంట్రుకలు పీకేసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ పాపాలుపుకుంటూ ప్రార్థన చేస్తున్నట్ట. అది నా పాపమే, నా ప్రజల పాపమని ఏడుస్తూ ఉంటే దేవుడు వారి మధ్యలోకి తన కృపాకార్యం చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజున ఉద్యమం రావాలి, సంఘాలు ఉద్యమం ఉండాలంటున్నాం. కానీ ప్రియులారా, స్వపరీక్ష చేసుకుంటూ పాపాలు ఒప్పుకుంటూ చేసిన ప్రార్థనా పరులేరి? అర్థమవుతుంది అనుకుంటాను మీకు. స్వపరీక్ష చేసుకుంటూ పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడే వాళ్ళేరి? దేవుడు ఉద్యమాన్ని పంపించాలి అంటే పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడడం అవసరమని ఏమండి యోవేలు కూడా ఇట్లా అరిచాడు. చూపిస్తాను చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మీకు రాసుకోండి రిఫరెన్స్లన్నీ, తర్వాత ధ్యానం చేద్దురు కానీ ఉపయోగపడతాయి మీకు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. మొదటి వచనం ఏమి 12వ వచనం ఎలా రాసిందో 2:12 చదువుతున్నాను ప్రియులారా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖపడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన స్నేహితులారా, దేవుడు జోక్యం చేసుకుని ఉద్యమం పంపించాలంటే ఏడవండి. మీరు స్వపరీక్ష చేసుకుంటూ మీ పాపాల విషయమై పశ్చాత్తాపడండి. ఇంకొంచెం చూడండి, దేవుడు అలా పశ్చాత్తాపడితే ఏం చేస్తాడో ఒక వాగ్దానం ఉంది. 23వ వచనం చదువుతాను, చూస్తారా? 2:23లోని ఇలా రాసి ఉందండి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాను సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలి తొలకరి వర్షమును కడవర వర్షమును మీకు అనుగ్రహించును. ఆయన ఉజ్జీవాన్ని పంపిస్తాడు. తొలకర వర్షము కడవర వర్షము కురిపిస్తాడు. అయితే మీరు చేయాల్సిన పని, మీరు స్వపరీక్ష చేసుకొని మీ పాపం విషయం పశ్చాత్తాపడుతూ ప్రార్థించేవారు కావాలి. నేను ఒకసారి ఒక సేవకుల కూడికలో ఉంటిని. సిరిసిల్ల అనే ప్రాంతంలో, తెలంగాణలో సేవకుల కూడికలో ఉన్నాను. అప్పటికి ఆ పాట యూట్యూబ్ ఎక్కలేదు. ఆయన కొత్తగా రాశాడంట. భార్య భర్తలు వచ్చి, అన్న మేము మీ వాక్యం అయిన తర్వాత మేము ఈ పాట ఆటకాలు అన్నారు. ఒకసారి ఇవ్వండి. నేను ఊరికే ఇవ్వలేను, నేను చదువుతాను. ఆ పాటని చదివాను. ఇది కొంచెం చాలా ఉపయోగకరమైన పాటలాగా అనిపించింది. అప్పుడే నా రాగము నాకు పెద్ద తెలియరాలేదు. కానీ వినండి స్నేహితులారా, ప్రసంగం అయిపోయిన తర్వాత వాళ్ళు పాడుతుంటే ప్రియులారా, వాళ్ళిద్దరూ ఏడుస్తూనే పాడుతున్నారు భార్య భర్తలు.
వచ్చిన సేవకులమంతా ఏడుస్తున్నాం. ఆ పాటలో ఏముందో తెలుసండి, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి చేత భక్షింపబడుచున్న వారు ఉన్నారా? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి చేత భక్షింపబడుచున్న వారు ఉన్నారా? విలపించువారేరి, రోధించువారేరి, మోకాలపై కూర్చొని కన్నీరు కార్చేవారేరి. ఈ రోజున క్రిస్టియానిటీ ఒక ఎంటర్టైన్మెంట్కి వచ్చి కూర్చున్నట్టుగా కూర్చుంటున్నాం. సరదైపోయింది క్రైస్తవ్యం. దేవుని సందులో దేవుని ప్రజలు గడిపే సమయాలు సరదా సమయాలు అయిపోయినాయి మన వాళ్లకు. ఏడ్చేవారేరి, స్వపరీక్ష ఉంటే పాపాలు దేవుడు చూపిస్తే పగిలిపోతూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాలు చేయటం మొదలుపెట్టడా? ఏరి, ఎక్కడున్నారు? విలిపించేవారేరి, కన్నీరు కార్చేవారేరి. ఎవరో అట్లా చేస్తున్నారు, ఏడవలసింది పోయి అవునన్నా నాకు నేను విన్నానన్నా అలాగంటాడు. ఏంటండి నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అరే నీకు నవ్వే మనసు ఎట్లా వచ్చిందయ్యా? నాకు అర్థం కాలేదు. వాళ్ళు రోడ్డు మీద అన్యుల ముందు తిరుగుతున్నారు, ఈ క్రైస్తవులు ఇలాగే ఉంటారు అని దేవుని గూర్చిన ఆ గౌరవం కూడా పాడు చేస్తున్నారా యవనస్తులు? నువ్వు కొంచెం మాట్లాడు, నేను మాట్లాడితే కొంచెం చివరికి వచ్చినట్టు ఉంటుంది వ్యవహారం కనుక నువ్వు ముందు మాట్లాడితే ఆ సంగతి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడంటే నవ్వుతున్నాడండి పెద్ద మనిషి. ఇది మీకు ఎందుకు చెప్పానంటే దేవుని ప్రజల పరిస్థితులు బాగులేవండి. దేవుడు ఆశించిన స్థాయిలో మన పరిస్థితులు సరిగా లేవండి. స్వపరీక్ష చేసుకుంటూ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేయడం అది మనకు అలవాటైతే అక్క చెల్లి తమ్ముడు అన్న వినండి, దేవుడు ఉజ్జీవాన్ని పంపిస్తాడు. ఎందుకు నేను భరోసాతో చెప్తున్నానంటే ఎవరైతే అట్లా పగిలిపోతారో విరిగిపోతారో వాళ్ళ దగ్గరకు వచ్చి ఉజ్జీవపరుస్తాను ఆయన ప్రామిస్ చేశాడు. ప్రామిస్ అవుతారా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇది మనందరికీ ప్రామిస్. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదువుతున్న చూడండి. మహాగణుడను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయ మనసు గలవారి యొద్దకు దీన మనసు గలవారి యొద్దకు నేను వచ్చి నివసించుచున్నాను అన్నాడు. ఆయన మన మధ్యకు దిగి రావాలి, ఆయన మనతో కలిసి నివసించాలి. అందుకు కావలసింది విరిగి నలిగినటువంటి హృదయంతో మనసుతో పగిలిపోయే వాళ్ళు దేవుని మందిరంలో కావాలి. నవ్వుకునే వాళ్ళు కాదు. నవ్వుకునే వాళ్ళ లోకానికి అవసరమేమో, ఏడ్చే వాళ్ళు దేవునికి అవసరం. బాగా కనబడేవారు లోకానికి అవసరమేమో, పగిలిపోయేవారు దేవునికి అవసరం. చక్కగా ఉండేవారు లోకానికి అవసరమేమో, విరిగిపోయే వాళ్ళు దేవునికి అవసరం. విరిగింది పగిలింది లోకానికి అక్కర్లేదు, అది దేవునికి కావాలి. ఎవరైతే పగిలి విరిగిపోతారో వాళ్ళ యొద్దకు వచ్చి నివసించి వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తానని ప్రామిస్ చేస్తున్నాడు ఆయన. ఏది స్వపరీక్షలు, ఏది పాపాలు ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ప్రార్థించేవారు. ఆ పాట చాలా నచ్చింది నాకు. ఆ రోజు సేవకులందరూ హృదయం పట్టేసిందండి ఆ పాట. వేములవాడలో ఉంటారు వాళ్ళు, సిరిసిల్ల వచ్చి పాడారు ఆ పాట. వారు అందరి హృదయాలను ఇట్లా క్యాప్చర్ చేసినట్టుగా సేవకుల గుండె నలిపేసింది ఆ పాట ఆ రోజున. నేను విషయం మీకెందుకు చెప్పానో తెలుసా అండి? స్వపరీక్ష చేసుకుంటూ పాపాలు దేవుడు చూపించగా ఆ పాపాల విషయం పశ్చాత్తాపడి ఒప్పుకుంటూ ప్రార్థన చేసే రోజులు మన సంఘాల్లో రావాలి. నేను బాగున్నానని చెప్పొద్దు, నాలో పాపం లేదని చెప్పొద్దు, నేను పాపం చేయలేదని చెప్పొద్దు. నాలో పాపం లేదని నువ్వు చెప్పేవనంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నేను పాపం చేయలేదని చెప్తే దేవుడిని అబద్ధకునిగా చేస్తున్నావు. నేను అనలేదు, దేవుడే రాయించినాడు ఈ మాట. 1 యోహాను పత్రిక నోట్ చేయండి వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఒకటి ఉంటుంది, మళ్ళీ 10వ వచనంలో ఒకటి ఉంటుంది. 8వ వచనంలో మనలో పాపం లేదని ఎవడూ చెప్పుకోవద్దు అన్నాడు. 10వ వచనంలో మన పాపం చేయలేదని ఎవడూ చెప్పుకోవద్దు అంటున్నాడు. మన పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటాం. నేను పాపం చేయలేదంటే దేవుడిని అబద్ధకునిగా చేస్తాం.
కనుక ఈ 2 పనులు మానుకొని, దేవా నీ వాక్యమని అద్దం ముందుకు వస్తున్నాం, నీ సేవకులు వాక్యం అందిస్తూ ఉండగా నీ వాక్య పద్ధంలో నా బ్రతుకును చూసుకుంటున్నాను. నీ వాక్యమనే అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదు కదా. నా బ్రతుకు తెలుస్తుంది నాయన. నా బ్రతికే కాదు, మా సంఘంలో ఏమంటే మా పరిసర ప్రాంతాల్లో క్రైస్తవుల మధ్య జరుగుతున్న ఈ పాపమంతా నీ సందులో ఒప్పుకుంటానని. నువ్వు పెద్ద గెడ్డం పెరుకోనక్కర్లేదు, జుత్తు లాగేసుకోనక్కర్లేదు, గుండెమగలు చింపుకోనక్కర్లేదు. హృదయపూర్వకమైన నీ హృదయం, నీ మనస్సు విరిగి పగిలి కన్నీరుతో నువ్వు ప్రార్థన చేసి. ఒక విషయం చెప్పనా, లోకానికి ఏడ్చేవాడంటే బలహీనుడండి. లోకానికి ఏడ్చేవాడంటే బలహీనుడు. కానీ దేవుని దృష్టిలో ఏడ్చేవాడంటే మగసిరి గలవాడండి. యాకోబు కన్నీరు కారుస్తూ ప్రార్థించిన యాకోబు గురించి దేవుడు అంటాడు, మగసిరి గలవాడై అన్నాడు. మగసిరి గలవాడై అన్నాడు. ఏడ్చేవారు దేవుని సందులో దేవుని దృష్టిలో మగసిరి గలవారు, లోకం దృష్టిలో వారు బలహీనులు. వాళ్ళు బలహీనులు అనుకున్న మనకేంటి నష్టం? దేవుని దృష్టిలో మన బలవంతులుగా బ్రతి అదే మనకి చాలని ఆయన సందులో ఏడుద్దాం. ఈ పశ్చాత్తాప కన్నీళ్ళన్నీ యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? తన బుడ్డీలో ఉంచుతాడంట. ఎన్ని కన్నీళ్ళు దాచుకున్నారు ఇప్పటి వరకు? ఆరోగ్యం వినాన్ని ఏడ్చావేమో, ఆ కన్నీళ్ళు దుర్వాసన కొడతాయి, పోగేయడు. అప్పులు తీర్చునని ఏడ్చావేమో, ఈ కన్నీళ్ళు కూడా దుర్వాసన కొడతాయి, పోగేయడు. ఇల్లు కట్టునని ఏడ్చావేమో, అది కన్నీళ్ళు, అవి దుర్వాసన కొడతాయి, పోగుబెట్టడు. పిల్లగా పెళ్లి చేయమని ఏడ్చావేమో, ఈ కన్నీళ్ళు కూడా ఉంచుకోడు. ఇవన్నీ భూ సంబంధమైన అవసరాల కొరకు నువ్వేడ్చిన ఎన్ని కన్నీటి బుట్టలేని ఆయన బుడ్డీలో తీసుకోలేడు. ఆయన సంకల్పాల కొరకు, ఆయన సంఘం కొరకు, ఆయన పరిచర్య కొరకు నువ్వు కార్చావు. చూసావా? ఒక్కొక్క చిన్న బొట్టు ఆ బుడ్డీలు వేసి ఉంచుతాడు. నువ్వు తన ముందుకు వచ్చినప్పుడు దానికి రావాల్సిన జీతం ఇస్తాడు. ఆమె అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? మరి దేవుడు ఉజ్జీవాన్ని మన మధ్య పంపించాలంటే స్వపరీక్ష చేసుకుంటూ, డిసెంబర్ 31 జనవరి 1 స్వపరీక్షలు చెప్పడం వల్ల ఇవన్నీ నంగనాచివే. నాకు తెలిసి వాళ్ళు జగమెరిగిన బ్రాహ్మణుడికి ఎవడు జంజం వేయాలా? జగమంతరికి తెలిసిన బేపనోడని జంజి వేసుకుని తిరిగితేనే తెలుస్తుందా? అలాగే క్రైస్తవ సంఘాలని తిరుగుతున్నాను, మనవాళ్ళు బాగోతో నాకు తెలియదా? 31 నాడు స్వపరీక్షను కూర్చుంటారు. చేసిన స్వపరీక్ష ఏమీ లేదు. కనీసం అవన్నీ కూర్చొని సెల్ఫ్ ఇవాల్యూషన్ చేసుకోవడం కూడా మన వాళ్ళు చేత కావడంలా. చేసుకున్న సేవకునికి చిన్న ఇట్లుంది నా లైఫ్, నాకు చెప్పండి ఒక సలహా, ఎలా నేను బాగుపడగలను. ఒక సేవకుని లేక స్థానిక సంఘ కాపరిని, ఒక సహోదరుడి యొక్క సలహా కూడా తీసుకుని ఆ రోజులే చెల్లిపోయినాయండి. ఆ రోజులే చెల్లిపోయినాయి దేవుని ప్రజలకు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నానికి టైం లేదు, మన పాపాల విషయం ఒప్పుకోవడానికి టైం లేదు. ఇంకా ఇతరుల పాపాల గురించి ఏడ్చేదేముంది చెప్పండి? దేవుడు పంపించిన ఉజ్జీవం, దేవుడిచ్చే ఉజ్జీవం దేవుని వల్లనే వస్తుంది, మానవ ప్రయత్నం కాదది. మొదటి మాట. దేవుడు పంపించిన ఉజ్జీవంలో దేవుని సన్నిధిని ప్రియులారా వినండి, వాస్తవంగా అనుభవించవచ్చు. దేవుడు పంపించిన ఉజ్జీవంలో ఎవడు స్వపరీక్ష, పాప పశ్చాత్తాపాలు ఉంటాయి. ఇది 3వ సంగతి. 4వ సంగతి చెప్తాను రండి ప్రియులారా. మళ్ళీ యెషయా గ్రంథం 64 అధ్యాయానికి రండి. దేవుడు పంపించే ఉజ్జీవంలో చదువుతున్నాను చూడండి. 4 అనుభవం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4 అనుభవంలో 4వ వచనం చూడండి. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడనో ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దీనికి 7వ వచనం కలుపుతాను చూడండి. 7వ వచనం ఇలా ఉంది. నీ నామమున బట్టి మొర్రపెట్టువాడు ఒకడునూ లేకపోయేను, నిన్ను ఆధారము చేసుకుంటకై తను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడునూ లేకపోయేను. నీవు మాకు ముఖము చాటు చేసుకుని ఉంటివి, మా దోషముల చేత నీవు మమ్మల్ని కరిగించి ఉన్నావు. 12వ వచనం చదువుతాను చూడండి. యెహోవా వీటిని చూచి వరకుందువా, మౌనముగా ఉందువా, అత్యధికముగా మమ్మల్ని శ్రమ పెట్టుదువా. ఈ 4వ వచనం వినండి ప్రియులారా. 7వ వచనం 12వ వచనం నాకేమి నేర్పిస్తున్నాయంటే, ఉజ్జీవం ఎప్పుడు ప్రార్థనగా జవాబుగా వచ్చేది. స్వపరీక్ష పాపాలు ఒప్పుకోవడంతో పాటు ప్రార్థనకు జవాబుగా వస్తుంది. రివైవల్ ఈజ్ ఆన్సర్ టు అవర్ ప్రేయర్స్. ఉజ్జీవం ఎప్పుడు మన ప్రార్థనలకు జవాబుగా వచ్చేది. అమ్మ ఆలకిస్తున్నారా? విషయం చెప్తాను.
ఏమండి దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తే ఏమండి 2వ అధ్యాయంలో మీరు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 10 రోజులు వాళ్ళు ప్రార్థన చేస్తూనే కూర్చున్నారు. ప్రభు ఆరోహణమైన తర్వాత ఏమంటే ప్రభు యొక్క ఆత్మ భూమి మీద దిగి వచ్చే వరకు వారు ప్రార్థన చేస్తూనే కూర్చున్నారు. ఏమండి ప్రార్థన వెనకాలుంది. తరువాత దేవుని ఆత్మ కృత్వములో 3వ వ్యక్తి దిగి రావడం, ఉజ్జీవం దేవుని ప్రజలు రావడం తరువాత ఉంది. ఇంకా విషయం చెప్తాను. కొర్నేలు ఇంటి దగ్గర ఉజ్జీవం వచ్చింది కదా, అనేకులు ప్రభువుని నమ్మారు. ఏమండి బాప్తిసం కొరకు కూడా సిద్ధమైపోయినారు పేతురు పరిచర్యలో. దానికంటే ముందేం జరిగింది? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో కొర్నేలి ప్రార్థన చేసిన వాడు. అందుకనే రిప్లై వచ్చినప్పుడు నీ ప్రార్థనలు నీ దాన ధర్మాలు దేవునికి కనబడ్డాయి. ప్రేయర్ వెనకాలుంది. ప్రార్థన లేకుండా ఉజ్జీవం కొరకు అరిస్తే ఉజ్జీవం రాదు, చప్పట్లు కొడితే ఉజ్జీవం రాదు, మంచి మ్యూజికల్ వాయిస్తే ఉజ్జీవం రాదు, నాలుగు అరిచి ప్రసంగించిన ఉజ్జీవం రాదు. ఉజ్జీవానికి లోపల ఉండే అనుభవం ప్రార్థించు అనుభవం. ప్రార్థించు అనుభవం. నేను అమెరికా దేశంలో ఒక సావాసాన్ని గురించి విన్నాను మా పాస్టర్ గారి దగ్గర. ఆ సావాసం పేరు గడ్డిగొప్ప సావాసం అంట. ఏం సావాసం? అరే మనలో భలే పేర్లు దొరుకుతాయి అనిపించింది, కానీ ఆ పేరుకు అర్థం ఒక ప్రత్యేకమైన కారణం ఉందిలేండి. యూనివర్సిటీలో చదువుకున్న ఒక బిలీవర్ కుర్రగాడు, ప్రభువా యూనివర్సిటీలో నేను ఒక్కడే ఉన్నాను, ఎవరైనా నాకు జతగా ఉంటే ఫెలోషిప్ చేయడానికి, మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, యూనివర్సిటీలో మరి కొంతమందికి మేము సువార్త చెప్పడానికి నాకు జతైనా ఎవరైనా పంపించినైనా ఒక అబ్బాయి ప్రార్థన చేస్తున్నట్ట. అతను తెలియదు యూనివర్సిటీలో ఎలాంటి ప్రార్థన చేసే మరొక అబ్బాయి ఉన్నాడు. వర్షం పడుతుందంట, వాళ్ళు ఏదో బయటకు పోయారు. వర్షం పడుతుంటే మొదట నేను చెప్పాను, అబ్బాయి వచ్చి ఒక గడ్డివామి కింద, అదే గడ్డి గొప్ప పైన ఉంటుంది, కిందనేమో ఏమైనా తలదాచుకోవచ్చు, కిందకు వచ్చి కూర్చున్నాడట. కూర్చుంటేను మరొక అబ్బాయి వచ్చాడు. రెండోసారి చెప్పానే, రెండో అబ్బాయి ఆడొచ్చి నిలబడ్డాట. సరే మాట్లాడుకున్నారు. యూనివర్సిటీ వాళ్ళమే, మీరేం చదువుతున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అయిన తర్వాత మొదట ఆయన చిన్నగా సువార్త చెప్దాన్ని మొదలు పెడితే ఆయన కూడా నేను ప్రభువుని నమ్ముకున్నాను ఆయన చెప్పాడంట. వింటున్నారు వినండి ప్రియులారు. మొత్తానికి ఇద్దరు మనసులు, నేను దేని కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు దాని కొరగా ప్రార్థన చేస్తున్నారు, మనం అప్పుడప్పుడు కలుసుకుందాం ప్రార్థన చేసుకుందామని అంటే వాళ్ళిద్దరు ప్రార్థనతో మొదలైంది. మీరండి IFCS అని ఎవరి ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ను ఈ గడ్డిగొప్ప సావాసంలో యూనివర్సిటీలోని విద్యార్థులు అధిక సంఖ్యాకులు మారుమనసు పొందిన వాళ్ళు ఇవన్నీ ప్రియుల ఆ ఇద్దరు ప్రార్థనతో అనేకులు ప్రభు దగ్గరకు వచ్చారు. నేను విషయం జ్ఞాపకం ఎందుకు చేశానంటే, వినండి ప్రియులారా, మనం పెట్టే ప్రోగ్రాంలు అవి ఉజ్జీవాన్ని తీసుకునే రావు. నాకు బాధాకరమైన విషయం అంటే ఈనాటి సేవకులు ఎట్లయినామంటే ప్రోగ్రాం మీద ప్రోగ్రాం కార్యక్రమాలు చేసుకుని పోవడమే. దేవుని కార్యం హృదయంలో జరగడం కొరకు ఆరాటం లేదు, కానీ కార్యక్రమాల మీద నాకు సంతోషం. జాన్ బాబు సంవత్సరం 2 సార్లు పెడుతున్నాడు. మా వైపు కొంతమంది ఉంటారు, ఈ నెల ప్రోగ్రాం, ఆ నెల ప్రోగ్రాం, అసలు ఇది అన్ని నెలలో ప్రోగ్రాంలే, కార్యక్రమాలే. నేను అన్నాను, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా బ్రదర్, దేవుని కార్యం ఎంత హృదయంలో జరుగుతుందని ఎప్పుడైనా కూర్చొని తగలబడ్డం అంటే లెక్క చూసుకున్నారని, మళ్ళీ కాల్చుకున్నాడని అడిగారు అనుకున్నారు. మీరేమైనా తగలబడ్డారంటే అవేం ఉండవు, చేసుకుని వెళ్ళిపోవడమే. చేస్తుంటేనే డబ్బులు వస్తాయట, మళ్ళీ ఇదో డైలాగ్ వెనకాల. అది ఈ మాట చెప్పడానికి కూడా సిగ్గుపడలేదండి ఆ పెద్ద మనిషి. చేస్తుంటే కార్యక్రమాలు డబ్బులు వస్తుంటే చేసేసుకొని పోతున్నానండి. సరే ప్రోగ్రాములు చేస్తున్నావు, దేవుని కార్యం మనుషుల హృదయాల్లో జరగడం ఏమైనా పసిగట్టారా? ఎందుకు ఊరికే కార్యక్రమాలు చేసుకొని పోవటం? నాకు 119 కీర్తన వచ్చిన బాగా నచ్చుద్ది. యెహోవా క్రియ జరిగించుటకు ఇదే సమయం అనిపించో కార్యక్రమం పెట్టండి. చూపించిన 119 కీర్తనలో ఈ తలంపు మన హృదయాలకు రాకుండా మన ఊరికే కార్యక్రమాలు చేసుకుని పోవద్దు బ్రదర్. చదువుతున్నాను 126 వచనం, 119 కీర్తన 126 వచనం. జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. మన సంఘాలలో, సావాసాలలో, మన క్రైస్తవ సమాజంలో దేవుని క్రియ హృదయాల్లో జరగడానికి, అది ఉజ్జీవ ప్రక్రియ జరగడానికి వెనకాల ప్రార్థించేవారు ఎవరు?
ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, కనుక వినండి, ప్రార్థించేవారు కావాలి. నీ నామమును బట్టే మొర్ర పెట్టడానికి ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకున్నవాడు సంఘాల్లో తయారైతే దేవుడు పంపించే ఉద్యమాన్ని అనుభవించేందుకు వీలుంటుంది. ఈ విషయాన్ని మీ మనసులో పడనివ్వండి. ఇది 4వ మాట. 5వ మాట చెప్తాను చూడండి. 10వ వచనం 11వ వచనం ఇలా ఉంది. నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నేను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరం అగ్నిపాలాయను. మాకు మనోహరమైనవి నాశనం అయిపోయినాయి. ఏంటి ఈ రివైవల్ ప్రేయర్లో వీరు కోరుకుంటున్నదంటే, ప్రభువా నువ్వు కార్యం చేయడం మొదలు పెడితే ఎక్కడైతే నీ పట్టణాలు ఆనందించే వాళ్ళమో అక్కడ మళ్ళీ మేము ఆనందించాలి. ఎక్కడైతే నీ మందిరానికి వచ్చి ఆరాధించే వాళ్ళమో అక్కడ నేను ఆరాధించాలి. దేవుడు పంపించిన ఉజ్జీవంలో వింటున్నారా, ఆనందము ఆరాధన తిరిగి పునరుద్ధరించబడతాయి. రెస్టోరేషన్ ఆఫ్ జాయ్ అండ్ వర్షిప్. మా పితరుల కాలంలో ఉండేవి ఇప్పుడు మేము చూడడంలా. నీ పట్టణాల్లో మాకు ఆనందం లేకుండా పోయింది, అది బీడైపోయినా ఇవి. నీ మందిరములో ఆనందించే వాళ్ళు మా పితరులు, ఇప్పుడు మందిరములో ఆరాధన లేదు, మాకు సంతోషం లేదు. దేవా, నీవు దిగివచ్చిన వేళ, నీవు నీ సన్నిధించిన వేళ మళ్ళీ ఆనందము ఆరాధన తిరిగి పునరుద్ధరించబడాలి. ఇలా చెప్తాను వినండి ప్రియులారా. ఈరోజు మన మధ్య ఉద్యమం ఉందో లేదో ఇలాంటి విషయాలతో తెలియచేసుకోవచ్చు మనం. వింటున్నారా? ఇప్పుడు తమ్ముడు జాన్ బాబు గారు చెప్పారు, మనం 10 గంటలకే కూడుకుంటాం, 10:45కి స్వామి అన్నకి టైం ఇస్తాం. నాకు 10:45 అని చెప్పారు. నేను కూడా గాబరా పడ్డాను, 10:45కు టైం ఇచ్చేస్తారు కదా అని. తమ్ముడు థామ్సన్ అన్నాడని పర్వాలేదన్నా, జాన్ అని చెప్పారు. 11:15కి వెళ్దామన్నారు. తీరా 11:15కి వచ్చే మరికొంచెం టైం అయింది. సరే వినండి, చెప్తాను. దేవుని సందులో కనబడడానికి ఏది మన ఆసక్తి ఏంటి? ఎవరో చెప్తే విన్నాను. వింటున్నారా మీరంతా? వింటున్నారా మీరంతా? బ్రిటిష్ వాళ్ళంట ఎప్పుడైనా దేవుని సంధికి వెళ్ళాలంటే 10 గంటల కంటే 10:10 వచ్చి కూర్చుంటారట. బ్రిటిషర్స్ ఆల్వేస్ బిఫోర్ టైం. 10:10గా కూర్చుంటారంట. దేవుని సంధిని రెస్పెక్ట్ చేస్తూ, దేవుని సంధిని గౌరవిస్తూ 10:10గా కూర్చుంటారట. అదే అమెరికన్స్ అనుకోండి, 10 గంటలకు అనుకుంటే 5:10 వరకు ఎవడో కనబడ్డట, 5 నిమిషాల్లో మొత్తం అంతా వచ్చి కూర్చుంటారు. 10 తర్వాతకు వచ్చినోడు ఎవడో ఉండడంట, అయిపోయింది రావడం. అందుకని అమెరికన్స్ ఆల్వేస్ ఆన్ టైం అంట. బ్రిటిషర్స్ ఆల్వేస్ బిఫోర్ టైం, అమెరికన్స్ ఆల్వేస్ ఆన్ టైం. ఇండియన్స్ ఏమో నవ్వకండి. ఇండియన్స్ ఎప్పుడు ఎలా ఉంటారంటే, ఏమండి, ఇండియన్స్ ఆల్వేస్ బియాండ్ ద టైం. 10 అంటే 11 తగలడతాం. 10 అంటే ఎప్పుడు వచ్చాము? 11కి వచ్చాం. అక్కడ తాపేనులేండి. ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఇండియన్ క్రిస్టియన్స్ ఎలా ఉంటారంటే, ఇండియన్స్ గంట లేట్ వచ్చారు. ఇండియన్ క్రిస్టియన్స్ ఎట్లా ఉంటారంటే, వినండి, ఇండియన్ క్రిస్టియన్స్ ఆల్వేస్ ఫార్ బియాండ్ ద టైం అంట. అంటే 11:30కో 12కి వస్తారు వీళ్ళు. కానుకేసి వెళ్ళిపోతాం అనుకుంటారు. ఏంటి, కానుక డబ్బులే లేని దేవుడు బికారివాడు, అడుక్కునేవాడు. నీ ముష్టి డబ్బులు ఆయన కావలసి వచ్చినట్లుగా చివరి ప్రసంగానికి వెళ్తామండి. మరి వర్షిప్ మెసేజ్ విని ఏం ఆరాధించావు? వర్షిప్ మెసేజ్ విన్నది లేదు, ఆరాధించింది లేదు, ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చింది లేదు. చివరిలో 2 ముక్కలు విని కానుక పెట్టిపోతానంటే, వినండి ప్రియులారా, నీలో ఉజ్జీవపు అనుభవం ఉందంటారా? చెప్పండి. రెస్టోరేషన్ ఆఫ్ జాయ్, రెస్టోరేషన్ ఆఫ్ వర్షిప్, అది దేవుని పిల్లల మధ్యకు రావాలి. ఒక ఆయన అనుభవం ఇలా పాడాడు, చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం నుంచి 122వ కీర్తన మొదటి వచనం. 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు, చెప్పండమ్మా, నేను సంతోషించాను. నేను జనులు యెహోవా మందిరం వెళుదామని చెప్పినప్పుడు నేను సంతోషించాను. ప్రియులారా వినండి, ఈరోజు దేవుని సన్నిధిలో రావడానికి సంతోషం, బైబిల్ స్టడీలో కూర్చున్న దేవుని వాక్యం ధ్యానం చేయడానికి సంతోషం. అలాగనే వినండి, ఆరాధన రోజున ప్రభుని ఆరాధించడానికి సంతోషంగా రావటం. వింటున్నారా? అలాగనే ప్రియులారా, దేవుని యొక్క పిల్లలకు కలిసి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయడానికి, ఏమంటే ఉపవాసంతో ఆ దినం ఉండి ప్రార్థన చేయడానికి సంతోషం. ఇవన్నీ ఎగిరిపోయినాయి మన దగ్గర.
నేను అప్పుడప్పుడు ఏ మందిరంకి వెళ్ళి అడుగుతుంటాను, మీ ఫాస్టింగ్ ప్రేయర్ ఎప్పుడు ఉంటుంది, అందరూ ఫాస్టింగ్లోనే ఉంటారా అని అంటే వద్దంటే ఫాస్టింగ్ ప్రేయర్ వచ్చిన వాళ్ళే తక్కువ. పోనీ నేను ఉపాసం ఉంటున్నారంటే ఉపాసం ఉండి వచ్చినట్టే వస్తారు కానీ ఇంటికి వెళ్ళి కొంబాలు మేస్తారు. మరి ఏం ఉపాసం చేసినారు వీళ్ళు? అరే మందిరంలో సంఘంలో కూర్చొని ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చున్నాము, ఫాస్టింగ్లో ఇంట్లో కూడా కొద్దిసేపు ఫాస్టింగ్లో ప్రేయర్ చేసుకుంటాం. ఆ పూట తినకపోతే ఏదో ప్రాణం పోయినట్టు. కొంతమంది ఉంటారులేండి ఏషావులు లాంటోళ్ళు, సావబోతున్నాను ఒరే కూరబెట్టే తినేస్తాను, ఒక పూటకే తినకపోతే చచ్చిపోతా అంటే ఏషావు షుగర్ జబ్బు ఉందేమో, చావబోతున్నాను రా పెట్టే కూర తినే జాగ్రత్తను తీసుకో. దేవుడిచ్చిన వరమనన్నా వదులుకుంటారు కానీ తిండి మానలేడంట ఆయన. ఈ రోజున దేవుడిచ్చే ఆశీర్వాదాలను వదులుకుంటాం కానీ మేము తిండి మాని ఫాస్టింగ్ ప్రేయర్ పెద్ద కూర్చోవడం ఒకటా అన్నట్టుగా ఉంటే ఇప్పుడు చెప్పండి, జాయ్ ఏమండి, అలాగనే వర్షిప్ రెస్టోర్ అయినాయి ఆ దేవుని పిల్లల మధ్య. దేవునిలో ఆనందించడంలో పునరుద్ధరించబడ్డాం. దేవుని ఆరాధించడంలో తిరిగి ఒకప్పుడు మా పితరులు నీలో ఆనందించేవాళ్ళు ఈ పట్టణాల్లో. దేవా మా పితరులు ఒకప్పుడు నీ మందిరంలోకి వచ్చి ఆరాధించేవాళ్ళు. మాకు ఆనందం కనబడలేదు, మాకు ఆరాధన కనబడడం లేదు. మరోసారి నువ్వు దిగి వచ్చావనుకో మా మధ్యలోనికి, నీ సన్నిధి మాకు ఇచ్చావనుకో, నీలో ఆనందంలో మేము పునరుద్ధరించబడతాం, నేను ఆరాధించడంలో పునరుద్ధరించబడతామని ఏడుస్తున్నారండి. 64వ అధ్యాయం ప్రేయర్ ఫర్ రివైవల్, దేవుడు పంపించే ఉద్యమం కొరకైన ప్రార్థన అధ్యాయం ఇది. ఉద్యమం కొరకు చేసిన ప్రార్థన అధ్యాయం ఇది. దేవుడు పంపించే ఉద్యమం ఆనందాన్ని ఆరాధనను తిరిగి దేవుని పిల్లల మధ్య ఇస్తుంది. ఇంకెక్కువ చెప్పలేను. ఎన్ని వచ్చాయేమో ఇప్పుడు వినండి. ఉద్యమం దేవుడే పంపించేది. ఉద్యమము దేవుని సన్నిధిని మనకు వాస్తవం చేసేది. ఉద్యమం స్వపరీక్ష పాపాలు ఒప్పుకుంటుంటే వచ్చేది. ఉద్యమం ప్రార్థన అనుభవాల్లోంచి పుట్టేది. ఉద్యమం ఆనందాన్ని ఆరాధనను తిరిగి పునరుద్ధరించేది. 5 చెప్పానుగా 6 చెప్తాను రండి. 6వది ఇలా ఉంది, చదువుతున్నాను ప్రియులారా. 64 అధ్యాయం యెషయా గ్రంథం 64 అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. 2వ వచనంలో, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను నీవు దిగి వచ్చేదవుగాక. నీ శత్రువులకు నీ నామము తెలియచేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను దేవా నువ్వు మా మధ్యకి రావాలి. ఉద్యమాన్ని పంపాలంటే ఉద్యమం ఏం చేస్తుంది అనంటే స్వార్థీకరణకు తొందర చేస్తుంది. అగ్ని గచ్చ పొదలను కాల్చేసినట్లు, అగ్ని నీళ్ళను పొంగజేసినట్లు దేవుడే తన ప్రజల మధ్యకి ఉద్యమాన్ని పంపితే ఎవాంజలిజం ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, సువార్త విస్ఫోటనం జరుగుతుంది. ఎలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా, ఇలా చెప్తాను. సువార్త ప్రకటిస్తే ఉద్యమం వస్తుందో లేదో నేను గ్యారంటీ ఇవ్వలేను, బైబిల్ గ్యారంటీ ఇవ్వడంలా. మన సువార్త చెప్పుకుంటూ పోతుంటే సువార్త చెబితే ఉద్యమం వస్తుంది అనుకుంటున్నామే. సువార్తను చెప్పుకుంటూ పోతే ఉద్యమం వస్తుందో రాదో అది నేనేం చెప్పలేను, కానీ మన ఉజ్జీవించబడితే మాత్రం సువార్త పనిలోనే ఉంటాం. మనం ఉజ్జీవించబడితే మాత్రం సువార్త పనిలోనే ఉంటాం. ఎవడు సువార్త విస్ఫోటనం జరగాలి. ఎందుకంటే ఉజ్జీవింపబడిన పరిశుద్ధుడు దేవుని మాటలు చెప్పకుండా ఉండలేడు. దావీదు అది ఎరిగే ఇలా ప్రార్థన చేశాడు. చూపిస్తాను రండి, టైం అయిపోతుంది కానీ చూడండి. కీర్తన గ్రంథం నుంచి 51వ కీర్తన వినండి. 12-13 వచనాలు ఇలా ఉన్నాయి. కీర్తన గ్రంథం నుంచి 51వ కీర్తన 12-13 వచనాలు. నీ రక్షణ ఆనందం నాకు మరలా అదే నన్ను రివైవ్ చేయి అని అడగడం. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమములు చేయవారికి నీ త్రోవలు బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఏంటి అర్థం? నేను పరిశుద్ధునిగా ఉజ్జీవింపబడితే నా నోట్లోంచి సువార్త మాటలు ఇతరులకు పోతాయి. సువార్త మాటలు ఇతరులకు పోతాయి. వినండి ప్రియులారా, మీరు నొచ్చుకోకండి. నేటి గణాంకాలు కొంచెం చెప్తాను. ఏమంటే ప్రజెంట్ డే స్టాటిస్టిక్స్ ఇలా ఉన్నాయంట. ఒక 100 మంది సంఘములో ఉంటేను, వింటున్నారా లేదా, ఎంతమంది ఉంటే
100 మంది కానీ సంఘంలో ఉంటే ఇందులో సువార్త పనిలో ఉజ్జీవింపబడి సువార్త పనిలో ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. నేటి గణాంకాల ప్రకారం చెప్తాను వినండి. 100 మంది క్రైస్తవులు ఉంటే 95% మంది మనుషులు వాళ్ళు ఆత్మల సంపాదకులే కాదట. వాళ్ళు ఎప్పుడూ ఒక ఆత్మను సంపాదించాల. 95% క్రిస్టియన్స్ ఆర్ నాట్ సోల్ విన్నర్స్. 90 మంది క్రైస్తవులు ఉంటే అందులో 95 మంది వాళ్ళు సోల్ విన్నర్సే కాదంటే ఎప్పుడు వారి వల్ల ఏ ఆత్మ రక్షించబడిన రుజువులు ఉండవంట. ఇది ఏమంటే వర్తమాన కాలం ఉన్న క్రైస్తవ సంఘం యొక్క పరిస్థితి. సరే, 100 మంది ఉంటే ఇందులో 80 మంది కంట దేవుడు నన్ను ఇలా రక్షించాడు, నేను ఎట్లా దేవుని బిడ్డనయ్యానని టెస్టమని చెప్పే అలవాటు కూడా ఉండదంట. 80% క్రిస్టియన్స్ ఏమండి, దే డోంట్ షేర్ దే టెస్టమనీ. వారి సాక్ష్యాన్ని వారు పంచుకోలేని ఉన్నారు. 100 మందిలో నేను చెప్తున్నానండి. ఒక 20 మంది ఏదో అడపా తడప దేవుడు ఎలా రక్షించాడండి, కార్యం చేశాడు ఎట్లా చెప్తారేమో, కానీ 80 మందికి వాళ్ళ సాక్ష్యం ఇచ్చే అలవాటే లేదండి. అమ్మ, వింటున్నారా లేదా మీరు? అలాగనే 100 మంది క్రైస్తవులు ఉంటే 71% మందికి సువార్త పని కొరకు ప్రార్థనన్నా చేస్తాను, సువార్త పరిచర్య కొరకు పైసలన్నా ఇస్తాను, నేను వెళ్ళకపోయినా మా సంఘములు ఎవరో ఒకరు పనిచేస్తుంటారని, అమ్మ వింటున్నారా, ఏదైనా చెయ్యాలి అనే మనస్తత్వం కలిగి లేకుండా బతుకుతున్న వాళ్ళు 71% ఉన్నారంట క్రిస్టియన్స్. ప్రార్థనన్నా చేస్తా, పైసలన్నా ఇస్తా, ఎవరైనా పోయి సువార్త పని చేయడానికి నామంతో సహాయపడాలనే మనస్తత్వమే లేకుండా బతుకుతున్న వాళ్ళు 100 మందిలో 71% ఇట్లనే కూర్చున్నారట సంఘాల్లో. ఒక సువార్త చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఒకరికంటే ఎక్కువ, ఇద్దరికంటే తక్కువేనట్ట. మరి ఉజ్జీవించబడితే, ఉజ్జీవింపబడిన ఒక పరిశుద్ధుడైన దావీదు అంటాడు, నీవు నాకు రక్షణానందం మరలా పుట్టిస్తే, నా లోపల నువ్వు పనిచేస్తే, ఇగో నీ నోరు తెరిచి నీ మాటలన్నీ నేను బోధిస్తాను, పాపులు నీ తట్టు తిరిగి వస్తారు. ఈ రోజున ఇక్కడ చాలామంది గాడ్ సర్వెంట్స్ ఉన్నాం. మన 100 మంది మన సంఘ విశ్వాసాలు ఎంతమంది సువార్తను చెప్పి వింటున్నారు? కొత్త వాళ్ళే దేవుని మందిరంలోనికి ఆదివారం తెచ్చి నీకు పరిచయం చేస్తున్నారు చెప్పు. మన సంఘాల్లో ఆంధ్రేయులు ఉండరా? అన్నదమ్ముడైన పేతురును తీసుకొచ్చినట్లుగా వారి బంధువులు తీసుకొచ్చి ఆంధ్రేయులేరి. మన సంఘంలో ఫిలిప్పులు ఉండరా? తన స్నేహితుడు నతనీయను తీసుకొచ్చినట్లుగా మా ఫ్రెండ్ని మందిరంలో తీసుకొచ్చానన్నయ్య, ఇతనితో మీకు పరిచయం చేద్దామని తెచ్చానని చెప్పేవాళ్ళేరి. సమరయ స్త్రీలు అంటూ వాళ్ళు మన మందిరంలో ఉండరా? తమ గ్రామస్తులందరినీ తీసుకుని వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడరండి అనేటువంటి అమ్మలు లేరా సంఘాల్లో? ఆంధ్రీయులు లేరు, ఫ్యామిలీ మెంబర్స్ అంతేరు. ఫిలిప్ లాంటి వాళ్ళు లేరు, ఫ్రెండ్స్ని తీసుకురారు. సమరయ స్త్రీలు అంటే లేరు, ఇరుగు పొరులు తీసుకురారు. మరి దేనికి ఉన్నారు సంఘములు అంటే మేము ప్రేక్షకులం. ఆదివారం వెళ్తాం, ప్రేక్షక పాత్ర వహిస్తాం, అలాగ కూర్చొని వినేస్తాం. అయిపోయిన తర్వాత షో అయిపోయిందిగా, హాయ్ బాగున్నారా, బాయ్, వెళ్ళొస్తాము, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను వ్యంగ్యంగా చెప్పానని వేరుగా అపార్థం చేసుకోకండి. ఇప్పుడు ఇక్కడ మందిరంలోకి వచ్చిన మీకు మీరు ఒకసారి పరీక్షించుకోండి. రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు సువార్తను చెప్పి సాక్ష్యం ఇచ్చి సేవకు సహకరించి నా పరిచర్య నా త్యాగం వలన సువార్త పని జరిగింది, ఒక మనిషి ప్రభువులోకి వచ్చాడని చెప్పుకోవడానికి ఎవరైనా ఒక మనిషి నీకున్నాడా? ఎవరైనా ఒక మనిషి నీకున్నాడా? వినడం లేదండి. ఏంటి పేతురు వినేస్తాడని ఆంధ్రి చెప్పాడా? వినడం లేదండి. నతనేలు వినేస్తాడని ఫిలిప్ చెప్పాడా? వినడం లేదని సమరయిస్తే ఊరోళ్ళంతా వినేస్తారని చెప్పి తను పని చేసింది దేవుడు తన కార్యం చేయటం మొదలుపెట్టాడండి. వినండి, సువార్త చెబితే ఉజ్జీవం వస్తుందని నేను చెప్పడం లేదు, కానీ ఉజ్జీవించబడితే మాత్రం సువార్త పని జరగాలి. ఈ రోజున సంఘాల దుస్థితి ఏంటనంటే ఉజ్జీవ స్థితి ఎప్పుడో కోల్పోయాం. కాకపోతే దాని గురించి ఆలోచించే మనసే లేకుండా బ్రతుకుతున్నాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు ప్రభువా మరలా మమ్మను బ్రతికించవా.
నువ్వు బ్రతికిస్తే, మమ్మల్ని ఉజ్జీవపరిస్తే మేము నీ సువార్త పనిచేస్తాం. అమ్మా ఎన్ని వచ్చినాయి ఇప్పటి వరకు? 6 వచ్చినాయి. 7 చెప్పి ముగిస్తాను, వినండి. దేవుడు పంపించిన ఉజ్జీవం. ఉజ్జీవం ఎప్పుడు దేవుడు పంపించేదే, మనుషులు తయారు చేసేది కాదు. ఉజ్జీవం వస్తే దేవుని సందే వాస్తవంగా అనుభవిస్తాము. ఉజ్జీవ స్థితిలో మనం స్వపరీక్ష చేసుకుంటూ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థిస్తాము. ప్రతి ఉజ్జీవం వెనకాల మన ప్రార్థనలు ఉంటాయి. మన ప్రార్థనే ఉజ్జీవాన్ని తెచ్చేది. ఉజ్జీవం వస్తే దేవునిలో ఆనందము, దేవుని ఆరాధించడంలో మనం పునరుద్ధరించబడతాము. మనం ఉజ్జీవించబడితే సువార్త విస్ఫోటన మన ద్వారా జరుగుతుంది. అమ్మా చివరి విషయం ఏంటో చెప్తాను, వినండి. ఉజ్జీవ స్థితి మనం అనుభవిస్తే దేవుడిచ్చిన ఉజ్జీవం, వినండి ప్రియులారా, పరిపక్వతలోకి నడిపిస్తుంది, సంపూర్ణంగా లోబడేలా చేస్తుంది. రివైవల్ లీడ్స్ అస్ టు మెచ్యూరిటీ అండ్ సరెండర్. చదువుతాను చూడండి, వచనం ఎంత బాగుంటుందో. 8వ వచనం చదువుతాను చూడండి. దాదాపు అన్ని వచనాలు టచ్ చేశాను, 8వ వచనం మిగిలిపోయింది చూడండి. 64:8 ఇలా రాసింది, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఏమిటి వచన తాత్పర్యం అంటే పరిపక్వతతో. అమ్మా వింటున్నారా? పరిపక్వతతో ఎవడి పరిపూర్ణంగా లోబడే అనుభవం. దేవా నీవు పరమ కుమ్మరివి, మేము జిగటమంటి వాళ్ళము, మేము సరెండర్ అయిపోతున్నాం. ఉజ్జీవంతో ఉన్న సంఘంలో, ఉజ్జీవంతో ఉన్న సమాజంలో, ఉజ్జీవంతో ఉన్న కుటుంబాలలో ఇలాంటి పరిపక్వతలోనికి వచ్చి పరిపూర్ణంగా లోబడే వాళ్ళు కనబడతారు. ఎర్లీ చర్చ్లో మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఎవరు ప్రసంగిస్తే లేక ఎవరు వాక్యం చెప్తే ఆస్తులమ్మి తెచ్చారండి చెప్పండి? ఎవరు చెప్పారు? మీ ఆస్తులమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టండి అని ఒకడన్నా బోధ చేశాడండి ఆ రోజుల్లో? ఎవరు బోధ చేయలేదు. దేవుని సంఘంలో ఉండేవారు బీదవాళ్ళు ఉండకూడదు. వారు అక్కర్లు తీర్చబడాలని డబ్బులున్న వాళ్ళు, ఆస్తులున్న వాళ్ళు, వారి స్థిరాస్తులను అమ్మి ఆ డబ్బులు తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మీరు అపోస్తుల 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4 అధ్యాయాలు చూడండి. ఎవరు చెప్పలా, ఇదే సరెండర్ అయిపోతున్నారు, అదే పరిపక్వతలోకి వచ్చారు వాళ్ళు, ఎందుకంటే ఉజ్జీవించబడ్డారు కనుక. చూడండి, చూపిస్తాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మీకు తెలిసిన వచనాలే, కానీ సందర్భం వచ్చింది కనుక చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 45వ వచనం, 2:45, ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చరాస్తి స్థిరాస్తి మొత్తం అమ్మేస్తున్నారు, డబ్బులు తీసుకొచ్చి అందరికీ పంచి పెడుతున్నారట. 4వ అధ్యాయంలో 34వ వచనం చదువుతాను, ఒక పేజీ తిప్పండి. 4:34లో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి చెప్పండి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారట. ఏమండి ఇదేంటో తెలుసా అండి? మెచ్యూరిటీ. రెండోది సరెండర్ అయిపోవడం, లొంగిపోవడం. పరిపక్వతలోకి వచ్చి దేవా నువ్వే మా కుమ్మరివి, మేమంతా నీ చేతి పని ఉన్నాం, నీ ఉద్దేశాలకు వ్యతిరేకంగా మేము బతకలేమని. ప్రియులారా వింటున్నారా? వారు కలిగినది ఎవరు చెప్పలేదు, వాళ్ళకి అర్థమైపోతుంది, కామన్ సెన్స్ వస్తుంది. ఉజ్జీవించబడిన ఈకత జ్ఞానం వస్తుంది. అన్నీ చెప్పనక్కర్లేదండి. ఉజ్జీవించబడిన వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి వారుతుంటుంది గనక ఆ ఇంకిత జ్ఞానంతో ఏం చేయాలో వాళ్ళు చేసేస్తారు. ప్రియులారా వినండి, ఈ రోజున అమ్మ దేవుని పరిచర్య కొరకు మీరు దశంభాగాలు ఎవరో మళ్ళీ ఇది పెద్ద బాధ చేసుకోవాల్సి వస్తుంది మేము. ఎందుకంటే మీరు అంత దొంగ మొక్కలేగా. మీరని కాదమ్మా, నేను మామూలుగా చెప్తున్నాను. కొంతమంది ఎక్కడ ఉన్నారా దశంభాగం కూడా ఏమైనా దొంగ మొక్కలు లేరు కదా? ఏమో ఉంటారేమో. దేవుని మందిరములో దేవుని పని జరిగినట్లు, మందిర అవసరం తీర్చబడినట్లు, సేవకుల అవసరాలు తీర్చబడినట్లు, సువార్త పని జరుగునట్లు ఏమండి మనం ఇవ్వాలి, అంతేగాని దానికి ఎవడని చెప్పాలా మళ్ళీ బోధ? అరే దేవుని స్వభావంలో మనం పుట్టాము, దేవుని స్వభావంలో పాలివారం అయ్యాము. ఆయన స్వభావం ఇచ్చుకోవడం, మన స్వభావం ఇచ్చుకోవడం ఉండాలిగా. మరి ఆయన దేవుని స్వభావం, దేవుని బీజంతో పుట్టిన వారమైతే ఆయన స్వభావం ఇచ్చుకోవడం, ఆయనన్నీ ఇచ్చుకున్నవాడే. మరి అదే స్వభావంలో పుట్టినవారు ఇచ్చుకున్న అలవాటు మనకు ఉండాలి కదా. అంతా బిగబెట్టుంటారేంటో నాకు అర్థం కాదు.
నాకు అపొస్తలుల కార్యంలో చూస్తే ఉజ్జీవించబడిన వాళ్ళు లొంగిపోతూ పరిపక్వతతో ఎదిగిన మనస్తత్వంతో వారు త్యాగాలు చేయటమే కాదు, మేము దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టే వాళ్ళం అన్నట్టుగా మాట్లాడుతున్నారండి వాళ్ళు. చూడండి, ఈ వచనం కూడా చూపించి ముగించేస్తాను. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అపొస్తలుల కార్యం 5:29 వచనం చూడండి ఏమన్నారు. అందుకు పేతురును అపొస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మేము దేవునికే లోబడే మనుషులం. ఉజ్జీవం వస్తే దేవునికి లోబడే మనుషులు కనబడతారు. ఉజ్జీవం వస్తే పరిపక్వతతో త్యాగాలు చేసిన వాళ్ళు కనబడతారు. ఆ త్యాగాలు చేస్తున్న మనుషులు, ఒరే బాబు దండం పెడతాను తేవద్దు అని సేవకులు చెప్పుకునే స్థాయిలోకి ఎప్పుడొస్తాయి మన సంఘాలు? చాలు, మనం ఇచ్చింది ఎక్కువైపోయింది, మన అవసరాలు తీరిపోతున్నాయి, దేవుని పని జరిగిపోతుంది, చాలిక అనే స్థాయిలోకి మనం ఎప్పుడు వెళ్తాము? సేవకులు ఎప్పుడు చెప్పగలుగుతారు? ఏది పరిపక్వత, ఏది పూర్తిగా దేవునికి లోబడే అనుభవాలు ఏవి? ఈ అన్నిటి వెలుగులో ప్రియుల దేవుని సందులో కూర్చున్న మనం, ప్రభువా దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా. మా సంఘాలు అవి నిలువెచ్చనవైపోయినాయి. మా క్రైస్తవ సమాజం అది నిర్జీవ స్థితికి వెళ్ళింది. జీవిస్తున్నామనే పేరు మాత్రం ఉంది కానీ మేము మృతులమైపోయినట్టుగా కనబడుతుంది. ప్రభువా, మరోసారి నీ విజిటేషన్ జరగాలి మా మధ్యలోనికి, మరోసారి మీరు మా మధ్యలోనికి రావాలి. నువ్వు దిగివచ్చుదువుగాక. ప్రియమైన స్నేహితుల, గాడ్స్ విజిటేషన్ ఉంటే ఎంత బాగుంటుందో నా అనుభవం చెప్తాను, వినండి. 1996 సంవత్సరంలో పరిచర్య మొదలుపెట్టాం. నేను మొదలుపెట్టా. ఏ ప్రాంతానికైతే ప్రభు పంపాడో ఆ ప్రాంతంలో 59 గ్రామాలు. ఈ 59 గ్రామాల్లో ఒక క్రైస్తవ సంఘం లేదా ఆ రోజుల్లో, ఒక క్రైస్తవ కుటుంబం లేదా గ్రామంలో, ఒక క్రైస్తవ సేవకుడు లేడా గ్రామంలో. 96లో పని మొదలుపెట్టి చేస్తున్నాం, ఏదో చేయగలిగిన పని. అడపాతడప ఎవరో నమ్ముకుంటున్నారు. బాగా క్రైస్తవ వ్యతిరేకులు ఉన్న ప్రాంతం అయ్యింది, నమ్ముకుంటున్నారు. సరే, శ్యామరాజ్ గారని ఒక ఆయన ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ హైదరాబాద్లో ఉంటారు అన్నయ్య, ఆయన పిలిచి, అన్న వాక్యం చెప్పడానికి మా ప్రాంతానికి రండి, పరిస్థితి అయితే ఎట్లా ఉంటుంది, కానీ జనమంతాన్ని బ్రతిమలాడో గడ్డం పట్టుకుని మొత్తం అంతా కూర్చోబెడతాము, మీరు వచ్చి వాక్యం చెప్పండి. వస్తానన్నాడు. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అప్పటికే వ్యతిరేకత మొదలైపోయింది. క్రిస్టియన్ మీటింగ్ అని మొదలైపోతుంటేను ఆయన వాక్యం చెబుతూనే ఉన్నాడండి. వాక్యం చెబుతూనే ఉన్నాడు. మొత్తం 4 వైపులా ఈ అప్పట్లో ఉన్న మొత్తన్మాద మోకలు, పోకిరి వాళ్ళు ఆ టెంట్ల ఓసల దగ్గర ఉండి మొత్తం ఓసలన్నీ పీకేశారు. మొత్తం టెంట్ అంతా ఈ జనం కూర్చుని అందరి మీద పడిపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఆడవాళ్ళు. పెద్ద పెద్ద ఆహాకారాలు, అరుపులు మీటింగ్లో. మొత్తానికి అన్నగారికి ఏమో లేదు, ఆయన తీసుకెళ్ళిపోయాము. మొత్తానికి అందరినీ బయటకు లాగాము, టెంట్ బయట తీసేసిన తర్వాత. కానీ నమ్మేటోళ్ళు ఉంటున్నారండి. శ్యామరాజ్ అన్నాడు, తమ్ముడు, మీ ప్రాంతంలో వ్యతిరేకత ఉంటే ఉండని, కానీ ఇది గాడ్స్ విజిటేషన్ టైం, దేవుడు దర్శిస్తున్న వేళ అనిపిస్తుంది. వాక్యం ఈ ప్రజలు శ్రద్ధగా వినడం చూస్తుంటే, వాళ్ళు విని ఏడుస్తూ ఉండడం చూస్తుంటే, దీనే పెద్ద వాక్యం చెప్పడం లేదు, నాకు తెలిసినవే కొంచెం చెబుతున్నాను, కానీ వీళ్ళు ప్రజలు స్వీకరించే విధానం చూస్తుంటే ఇది గాడ్స్ విజిటేషన్ టైం అని అనిపిస్తుంది. కష్టపడి పనిచేయండి తమ్ముడు, త్వరలోనే మీరు పెద్ద సంఘం అయిపోతారన్నాడు. 96లో మొదలుపెట్టా, 97లో ఆయనతో మీటింగ్ పెట్టాము. 98కి మీరు ఆశ్చర్యపోతారు, ఇది ట్రూత్, ఇది సత్యం చెప్తున్నాను. 98వ సంవత్సరం నుంచి మేము 180 మంది ఉన్నామండి. 96లో ఒక మెడికల్ డాక్టర్, ఆయన కూడా కొంచెం నామినల్ క్రిస్టియన్ అప్పటికి. ఆయన కుటుంబ సభ్యులు 5. యేసయ్య అంటే ప్రేమ గౌరవం ఉంది, కానీ మారు మనసు అనుభవం లేదు. ఈ 6 96లో మేము కూర్చోవడం మొదలు పెడితే 98కి 180 అయిపోయాం. మేము 180 అయిపోయాం. ఇది ఎందుకు చెప్పానంటే, దేవుడు విజిట్ చేయాలి. మరోసారి మన సంఘాలని, మరోసారి మన కుటుంబాలని, మరోసారి మన చుట్టూన్న ప్రాంతాల మీద దేవుడు దర్శించే వేళ రావాలి. దాని కొరకు నీ కన్నీరు పెట్టుబడిగా పెట్టాలి. దాని కొరకు నువ్వు మోకాలు వచ్చాలి. దాని కొరకు నీవు కొంత నీ భోజనం త్యాగం చెయ్యాలి. నువ్వు మోకాళ్ళ మీద పడి ఏడవాలి. ఆ ప్రాంతం ఆయన పాడిన పాట అందులో ఉంటుంది, మోకాళ్ళ మీద పడి ఏడ్చేవారేరి.
దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి చేత భక్షింపబడుచున్న వారు ఉన్నారా? విలపించు వారేరి, గోజాడు వారేరి. దేవుని కార్యాల కొరకు ఉపవాసం ఉండి మోకాల మీద వంగిపోయే వాళ్ళేరి. ఈరోజు ప్రభు అలాంటి వారి కొరకు కార్యక్రమాలు పెట్టే వాళ్ళు అక్కర్లేదు, జరుగుతాయి కార్యక్రమాలు. నాలుగు అరిచే వాళ్ళు కూడా పెద్ద అక్కర్లేదు. దేవుడు కార్యం చేయడం మొదలు పెడితే ఎట్లయినా దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ వినండి ప్రియులారా, దేవుడు దిగి వచ్చుటకు, దేవుడు తన సన్నిధినిచ్చుటకు స్వపరీక్షతో పాపాలుపుకుంటూ ప్రార్థిస్తూ, వినండి, మరోసారి దేవునిలో ఆనందం పునరుద్ధరించబడేందుకు, దేవుని ఆరాధించడం వల్ల మనం తిరిగి పునరుద్ధరించబడేందుకు, సువార్త విస్ఫోటనం మన సంఘాల్లో జరుగునట్లు ప్రియులార పరిపక్వతో లొంగిపోయేటువంటి పరిస్థితులు దేవుని ప్రజల మధ్యకు రావడానికి పెట్టుబడి ఏంటి అంటే నీ కళ్ళల్లోంచి కారే ఒక కన్నీటి బొట్టు. ఒక కన్నీటి బొట్టు. ప్రభువా కనికరించవా, మరోసారి మమ్మల్ని విజిట్ చేయండి. 30-40 సంవత్సరాల కిందట మా పితరులు భారంతో కన్నీటితో ప్రార్థన చేస్తుంటే కార్యాలు చేశావు. అనేక మంది నిన్ను విశ్వసించడానికి నువ్వు మార్గాలు తెరిచావు. వాళ్ళ సంఘంగా కట్టావు. వాళ్ళ వలన ఈ దేశంలో కొంత పని జరిగింది. మా తరములోని ఏడ్చే వాళ్ళు కొదువైపోయాం. మేము నవ్వుకోవడం అలవాటు అయిపోయింది మాకు. ప్రభువా కనికరించవా, నీవు పంపించే ఉజ్జీవం కావాలి, మనుషులు తయారు చేసే ఉజ్జీవాలు మాకు అక్కర్లేదు. దేవా దర్శించవా అని ఆయన పాదాలు పట్టుకుందామా? తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థించాలనిపించిన వాళ్ళకు, మోకరించాలని అనిపించే వాళ్ళు కుర్చీల మీద ఉంటే దిగండి, తప్పలేదు. మోకరించుదాం. ప్రభువా మరోసారి నీవు పంపించే ఉజ్జీవం మాకు అనిపించాలని ఉంది. నీవు దిగివచ్చుదువుగాక, నీవు దిగివచ్చుదువుగాక, నీవు దిగివచ్చుదువుగాక. ప్రభువా నీ సన్నిధి మా మధ్య వాస్తవంగా మేము అనుభవించినట్లుగా నీ సన్నిధిని వణికే వారం కావాలి. నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, నీ సన్నిధిలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించే వాళ్ళం మేము కావాలి. మా పాపాలు ఒప్పుకుంటున్నాము నాయన. మేము పాపులమైతేమి, మేము అపిత్రుల వంటి వారమైతేమి, మా దోషముల చేత మేము కొట్టుకొని పోతున్నాము. దేవా మేము స్వపరీక్ష చేసుకుంటూ నీ దగ్గర మొరపెడుతున్నప్పుడు మా స్థితి అంతా మాకు కనబడుతుంది నాయన. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే మమ్మల్ని క్షమిస్తారు. మీకా 7:18 మీకంటాడు, దేవా మా దోషముల పాపములను నీవలే క్షమించుటకు నీకు సముడైన దేవుడు ఎవడైనా ఈ ప్రపంచంలో? నీవే కదా క్షమించువాడవు. మమ్మల్ని విజిట్ చేయండి ప్రభువా, క్షమించండి నాయన. మరోసారి మేమంతా కలిసి ప్రార్థిస్తుండగా నీ ఉజ్జీవాన్ని మా మధ్య పంపించినప్పుడు మా ద్వారానే సువార్త విస్ఫోటనం జరగాలి నాయన. మేము నడిచి వెళ్ళిపోతుంటే సువార్త పని జరగాలి. మమ్మల్ని కలుసుకుంటున్న మనుషులు మా దగ్గర నుంచి సువార్త వినాలి. మరోసారి నీలో ఆనందాన్ని, మా ఆరాధనా జీవితాలను పునరుద్ధరించండి నాయన. పరిపక్వతతో, లోబడిపోతూ, సమర్పణతో జీవించే అనుభవాలు మాకు కావాలి. ఉజ్జీవం కొరకు నా కన్నీటి బొట్టే పెట్టుబడి కావాలని అంటున్నావు. నా గుండె గట్టిగా అయిపోయింది, నా కళ్ళు ఎండిపోయినాయి. నా తల జలమయముగా ఉండవలసింది, నా కన్ను కన్నీటి ఓటలాగా ఉండవలసింది, నా చెక్కిళ్ళు కాలువల్లాగా ఉండవలసింది. నా తల జలమయముగా లేదు, ఎండిపోయింది నాయన. నా కంటిలో కన్నీటి బొట్టు రాలడం లేదు, ఆ ఓటలు లేవు. నా చెక్కిళ్ళు కాలువలుగా కూడా లేవు ప్రభువా. ఏడ్చి నేను చాలా కాలమైంది. నా కష్టం కొరకు, నా బాధల కొరకు ఏడ్చాను, నా జబ్బుల కొరకు ఏడ్చాను, నా అప్పుల కొరకు ఏడ్చాను. నీ ఉద్దేశాల కొరకు ఏడవడం మర్చిపోయాను. నీ ఉద్దేశాల కొరకు ఏడ్చి చాలా రోజులు అయిపోయింది నాయన. కనికరించవా? ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు జాన్ బాబు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. బ్రేక్ తర్వాత దేవుని సేవకుని ఉజ్జీవం ఎలా ఉంటుందో అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తల వంచండి, అప్పగించుకోండి ప్రభువుకు. దేవా నీవు మా పరమ కుమ్మరివి, మేమంతా నీ చేతిలో జిగటమన్ను. దేవా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. ఇంతకంటే మేము చేయగలిగింది ఏమీ లేదు ప్రభువా. లొంగిపోతున్నాం, నీకే లోబడవలసిన వాళ్ళం కదా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. మనం ప్రభుకు సమర్పించుకుందాం.
ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుడు మనం దర్శించిన విధానమును బట్టి, తన స్వరం వినిపించిన విధానమును బట్టి ఈ సమయాన్ని పోనీయక నువ్వు నన్ను దాటిపోవద్దు ప్రభా, నన్ను దర్శించు ప్రభా, నేను మరలా నీ యందు ఆనందించినట్లు మమ్మల్ని బతికించు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. నోరు తెచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభా, నిర్జీవ స్థితిలో ఉన్న మా ఆత్మీయ జీవితాలను మీరు పురికొల్పటానికి మమ్మల్ని మీరు లేవనెత్తినందుకై, నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని దర్శించినందుకై వందనాలు, స్తోత్రాలు. నిజంగా ప్రభా, మేమెంత చల్లారిపోయినాం, లోకంలో ప్రభా కలిసిపోయినాం, లోకం యొక్క మాయలో, లోకం యొక్క భ్రమలో మేము జీవిస్తూ ఉంటున్నాం. మరొకసారి గగనము చీల్చుకొని మా మధ్యలోకి దిగిరాండి ప్రభా. ప్రభా మమ్మల్ని దర్శించండి ప్రభా, మా ఆత్మీయ జీవితాలను లేవనెత్తండి ప్రభా. ప్రభా నీ కొరకు మండేవారిగా చేయండి, మాలో ఉన్న చెత్తను దయించి వేయండి నాయన. ప్రభా ప్రభా ప్రభావములు దర్శించండి ప్రభా, ప్రభావములు బ్రతికించండి ప్రభా. మరలా మమ్మల్ని బ్రతికించవా ప్రభా. నీ అందరి సంతోషము ప్రభా, నీ అందరి ఆనందమును మా ఆత్మీయ జీవితంలో మాకు మరలా అనుగ్రహించండి ప్రభా. మమ్మల్ని రిఫార్మ్ చేయండి ప్రభా, మమ్మల్ని రెస్టోర్ చేయండి ప్రభా. మమ్మల్ని మరలా నీ వైపు తిప్పండి ప్రభా. ప్రభా మేము మమ్మను నీ తట్టు తిప్పుము, అప్పుడు మేము నీ తట్టు తిరిగేదము. ఓ దేవా, మీరు మమ్మల్ని కనికరించండి. మీ ఉత్మీయమైన ఉద్దేశాలు ప్రభా, మీ ఉన్నతమైన ఉద్దేశాలు మా యొక్క జీవితాలను నెరవేర్చుకోనండి ప్రభా. ఎంత లో లెవెల్లో మేము బ్రతుకుతున్నాం ప్రభా. మా ఆత్మీయ జీవితాలు ప్రభా పేరుకు బ్రతుకున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ ప్రభా ఎక్కడ నాణ్యత కానీ ప్రభా ఎక్కడ కూడా ప్రభా ఆత్మీయమైన తీవ్రత, మంట మాలో లేదు ప్రభా. ఓ ప్రభా, దయతో క్షమించండి ప్రభా, దర్శించండి, మాతో ఇంకనూ మాట్లాడండి ప్రభా. మమ్మల్ని ఇంకనూ సరిచేయండి నాయన, కృప చూపించండి. ఈ సెషన్ను బట్టి దేవా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో కొద్దిసేపు బ్రేక్ ఉంటుంది, దయచేసి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునండి. ఊరికే అంటే అనవసరమైన మాటలు ఇవి లేకుండా అవసరమైన క్షేమాభివృద్ధికరమైన మాటలు, దేవుని వాక్యాన్ని ధ్యానించుకునండి. సహోదరులకు ఇటువైపు వాష్రూమ్ ఉంటుంది, ఒక్కటే ఉంది, కొంచెం ఓపికతోటి అటువైపు బ్రదర్స్కి వాష్రూమ్ ఉంటుంది. ఈ సమయంలో మీకు బయట టీ అరేంజ్ చేస్తారు, టీ బిస్కెట్స్ తీసుకొని ఒక 10-15 నిమిషాల్లో మరలా మనం వాక్యం దగ్గరికి కూడుకొని వస్తాం. దయచేసి సమయం గురించి పట్టించుకోకండి. ఈ 2 దినాలు దేవుని యొక్క వాక్యం చేత మనము నింపబడదాం. మీకు అందరికి వందనాలు.